ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నిజమైన ఆహారము, నిజమైన పానీయము పార్ట్ 3 మూడవ భాగం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని శరీరాన్ని తినడం, దేవుని రక్తాన్ని తాగడం అనేది నిబంధనలో ప్రవేశించడం చాలా పవర్ఫుల్ థింగ్, చాలా శక్తివంతమైన విషయం. దేవుడు మన జీవితాల్లో పెట్టిన గొప్ప విషయం అది. దాన్ని తక్కువగా చూడకండి, వివేచించకుండా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన చాలా అద్భుతమైన ఆయుధం అది. ఆయన శరీరము, ఆయన రక్తం గొప్ప ఆయుధం. ఈ ప్రపంచంలో కరోనాని, రోగాలన్నింటినీ జయించడానికి, ప్రపంచంలో సాతాను గారిని ఓడించడానికి, దేవుడు మన పట్ల పెట్టిన గురుని నెరవేర్చుకోవడానికి ఆయన శరీరం గురించి, రక్తం గురించి నిజమైన అవగాహన నీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాట ఉంది: సత్యం మీరు తెలుసుకోనండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యం తెలుసుకున్నంత వరకు మన అజ్ఞానంలో ఉంటాం, చీకటిలో ఉంటాం. సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో జ్ఞానం కలుగుతుంది, వెలుగులోకి వస్తాం. ఆమేన్. దేవుడు మనం దీవించుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో ఈ మాట ఉంది: నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమని. ఇంగ్లీష్లో మై బాడీ ఈజ్ జెన్యూన్ అండ్ ట్రూ ఫుడ్ అండ్ మై బ్లడ్ ఈజ్ జెన్యూన్ అండ్ ట్రూ డ్రింక్ అని ఉంటుంది. నిజమైన ఆహారం, నిజమైన పానం. ఆ ఆహారము సామెతుంది, ఆహారమే నీకు మెడిసిన్ అయి ఉండాలని. అది ఆహారం అయి ఉండాలి, నీ శరీరాన్ని మందు కూడా అయి ఉండాలని. యేసుప్రభు ఒక శరీరం నిజమైన ఆహారం, నిజమైన మందు. యేసు రక్తం నిజమైన ఆహారం, నిజమైన మందు మనకి. దేవుడు మనం దీవించుగాక. ముందుకెళ్దాం. మరి ఆయన యేసుప్రభు వారు ఆ రాజు ఆ యొక్క రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకు విరవబడిన శరీరాన్ని విరిచారు. మీ కొరకు విరవబడిన శరీరం చెప్పాడు. శరీరం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన పార్ట్ 2, నిజమైన ఆహారము, నిజమైన పానం పార్ట్ 2 నిబంధన గురించి మాట్లాడడం మొదలెట్టాను నేను. ఈరోజు కూడా పార్ట్ 3 కూడా నిబంధన గురించే మాట్లాడతాను. ఆ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22 అధ్యాయం 20 నుంచి 20 వచ్చి అయితే, ఇది పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. ద్రాక్షారసం పైకెత్తి, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా పవర్ఫుల్ థింగ్. నిబంధన చిన్న విషయం కాదు. నిబంధన, రక్తం లేనిదే నిబంధన లేదు. రక్తం లేనిదే నిబంధన లేదు. అసలు నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైందో మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిసారిగా ఆదాము తప్పు చేశాడు. ఆదాము దేవుడు చేయొద్దన్న పని చేశాడు. చేసినప్పుడు దేవుడికి ఆదాంకి ఎడమ ఏర్పడబోయింది ఒక రకంగా. యథావిధిగా ఆదాం తప్పు చేసిన దేవుడేమో ఆదాం తోసివేయలేదు. యథావిధిగా కూల్ డే ఆఫ్ ద డే, చల్లపూట వచ్చి ఆదామా నీవెక్కడా ఉందగానే, యాక్చువల్గా హీబ్రూలో ఆదామా నీవెక్కడా లేదు. ఎక్కడున్నాడో దేవుడు తెలియదా? యాక్చువల్ హీబ్రూలో లేదు. ఆదామా అక్కడ ఎందుకున్నావు అని ఉంటుంది హీబ్రూలో. హీబ్రూ మరి పండితులు స్టడీ చేసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, అక్కడ ఆదామా అక్కడ నువ్వు ఎందుకున్నావు అన్నమాట. అక్కడికి ఎందుకు వెళ్ళావు అని. ఓకే, ఆదాం దూరం అయిపోయాడు. పాపము చేసి ఆ గిల్టీ కాన్షియస్లో ఆదాం దూరం అయ్యాడు, కానీ దేవుడు దూరం అవ్వలే. యథావిధిగా ఆదాం దగ్గరికి వచ్చాడు. ఓకే, దేవుడికి మనిషికి సంధి ఏర్పడింది. దేవుడు పని చేశాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఉంది: అంతటా దేవుడు వారికి చర్మపు చొక్కాలు చేసి తొడిగించడం ఉంది. ఆదికాండం 3:21లో చర్మపు చొక్కాలు చేసి తొడిగించడం ఉంది. చర్మం, ఒక జంతువు నుంచి చర్మం రావాలంటే రక్తం చిందించకుండా చర్మం రాదు. ఫస్ట్ రక్తం చిందించడం అక్కడ జరిగింది. మనిషిని దేవుడు కవర్ చేయడం మొదలెట్టడం అక్కడ జరిగింది. అందుగురించే దేవుడు మానవుడికి మధ్య సంధి ఏర్పడింది. దేవుడు ఆ చర్మపు చొక్కాలు తీసుకున్నాడంటే, ఏ గొర్రెదో మేకదో లేతే ఏ ఎద్దుదో ఆవుదో ఖచ్చితంగా ఆయన బలి ఇవ్వకుండా చర్మం రాదు, ఊడి రాదు. బలిచ్చి చచ్చిపోయిన ఆ యొక్క
ఆ యొక్క పశువు దగ్గర నుంచి చర్మం బయటకు వలాలంటే ఖచ్చితంగా పశువు చావాలి, రక్తం చిందించబడింది. సో ఇక్కడ నిబంధన గురించి మన మాట వినపడదు, కానీ మన నిబంధన గురించి మాట ఎక్కడ వినపడుతుంది అంటే ఆదికాండము 9వ అధ్యాయము 14-17. ఆదికాండము 9వ అధ్యాయము 14-17 చూడండి. ఆదికాండము అక్కడ నిబంధన కనపడుతుంది మనకి. నోవహు జలప్రలయం తర్వాత ఇక దేవుడు ఇక భూమిని నాశనం చేయను అనుకొని చూడండి 9వ అధ్యాయము 14-17 వచనంలో చదువుతాను చూడండి. నేను భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపం చేసుకుందును గనుక సమస్త శరీరం నాశనం చేయుటకు అలాగు ప్రవాహంగా నీళ్లు రావు. నిబంధన చేశాడు. ఆశీర్వాదం చేయడం వేరు. ఆశీర్వాదాలు ఎన్నన్ని ఇవ్వచ్చు. ఆ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే నిబంధనలోకి వెళ్ళాలి. నిబంధన అక్కడ నిబంధన చేసినట్లుగా ఆ నిబంధనలో మన వైపు ఇంకేం పెట్టలే. మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తేనే ఈ నిబంధన స్థిరపరుస్తుందని చెప్పలే. ఇది మొత్తం ప్రకృతి అంతటికి, భూలోకం అంతటికి ఆయన నిబంధన చేశాడు. ఇదిగో ఇక నీళ్లతో ప్రపంచం అంతా నేను లైవ్ చేయను. నీళ్లతో ప్రపంచం అంతా లైవ్ అవ్వలేదు. అక్కడక్కడ సునామీలు రావచ్చు ప్రపంచంలో, అక్కడక్కడ పార్ట్స్ తుఫాన్కి సునామీలు గురవచ్చు, కానీ మొత్తం ప్రపంచం అంతా ఒకేసారి నీళ్లతో లైవ్ చేయడం అనేది దేవుడు చేయను అన్నాడు. ఇప్పుడు దాకా చేయడు. అదొక అక్కడ నిబంధన చూస్తాం. తర్వాత మొట్టమొదటిసారిగా అబ్రహాంతో చేసిన నిబంధన. ఆయన నిబంధన చేసినప్పుడు చూడండి. అబ్రహాం నిబంధన చేసినప్పుడు ఇక్కడ అబ్రహాంకు దేవుడు అనేక వాగ్దానాలు ఇవ్వడం మొదలెట్టాడు. అబ్రహాం చూస్తే 12వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం దేవుడు ఆశ్రయించాడు. 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే నీ సంతానానికి దేశం ఇస్తానన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానం శరీరం వల్లే వద్దన్నాడు. ఆదికాండం 15వ వచనంలో 1వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామా భయపడకము నేనే నీకు కేయమన్నాడు. తర్వాత వాగ్దానాలు లేక ప్రామిస్లు లేకపోతే ఆశీర్వచనాలు దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాం మాటలు ఎక్కడ మాట్లాడాడు చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంది ఈ మాట. ఏంటంటే, ప్రభువా దీన్ని నేను ఎట్లు స్వతంత్రించుకుందును. నాకు అనిపించింది స్టార్టింగ్లో దేవుడే అన్నిసార్లు దేవుడు అబ్రహామునికి ఇచ్చేస్తాను అన్నప్పుడు భూమి ఆకాశాలు గతించాలని మాట తప్పదు కదా, మళ్ళీ స్వతంత్రించుకోవడం ఏంటి అన్నది నాకు చాలా కాలం అర్థం కాలే. అయితే ఇది మీకు అర్థం అవడానికి నేను పార్ట్ 2లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మీకు కొంచెం చెప్తే కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, జాన్ అనే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆ జాన్ కన్నప్పుడు, జాన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వెనకాల 2 అంతస్తుల మేడ నీకు ఇస్తానయ్యా అన్నాను. వాగ్దానం చేశాను, ప్రామిస్ చేశాను. అలాగన్నా సంతోషం అన్నా వెళ్ళిపోయాడు. మరలా ఎక్కడో పెళ్ళిలో కనపడ్డాడు. జాన్, నేను నీకు ఆర్టీసీ కాంప్లెక్స్ వెనకాల ఉన్న 2 అంతస్తుల మేడ ఇస్తాను కదా, మేడ ఇవ్వడమే కాదు, నీకు మేడతో పాటు ఆ మేడలో నీకు ఫర్నిచర్ అంతా నేనే కొనిస్తానన్నా. అన్నా థ్యాంక్స్ అన్నా అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడో పుట్టినరోజు కనపడ్డాడు. జాన్, నేను నీకు ఇస్తానన్న మేడ 2 అంతస్తు మేడ ఇవ్వడమే కాదు, దాంట్లో ఫర్నిచర్ కొనడమే కాదు, నీకు ఒక కారు కూడా కొంటానయ్యా అన్నా థ్యాంక్స్ అన్నా అని వెళ్ళిపోయాడు. ఇంకొకసారి వచ్చినప్పుడు, జాన్ మీ ఇంటికి మొత్తం నేను ఇస్తానని ఇంటికి ఫర్నిచర్ కొనడమే, కారు కొనడం మాత్రమే కాదు, దాని ఈ 2 సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్ ఖర్చులు కూడా నావే అన్నాను. వెంటనే జాన్ ఈ మాట అంటాడు, సరే ఇవన్నీ వాగ్దానాలు చేస్తున్నా బాగుంది, ఎప్పుడొద్దు, ఇప్పుడు వెళ్ళి ఆ ఇంట్లోకి నేను ఆక్యుపై చేసుకోగలనా, ఆ ఇంటిని నేను స్వతంత్రించుకోగలనా అని అన్నప్పుడు, కరెక్టే కదా, కరెక్టే, అయితే రా అని తీసుకెళ్ళి ఆ జాన్కి ఒక అగ్రిమెంట్ రాశాను. అగ్రిమెంట్, ఇదిగో నేను నీకు ఇల్లు కొంటాను, ఇంట్లో ఫర్నిచర్ కొంటాను, తర్వాత నీకు కారు కొంటాను, దాని 2 సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్ ఖర్చులు కూడా నావే అని అగ్రిమెంట్లో రాసి. అగ్రిమెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి, అవతల వ్యక్తి నేను ఇచ్చేస్తాను. అయితే నువ్వేం చేయాలంటే ఒక 3 నెలల లోపల ఒక 2 లక్షలు నాకు ఇవ్వాలి, అంతే నేను కోరేది. ఆ ఇంటి ఖరీదు 1 కోటి రూపాయలు, ఫర్నిచర్ ఖరీదు 15 లక్షలు,
కారు ఖరీదు 10 లక్షలు, ఇంత ఇస్తున్నాను నేను, నువ్వు నాకేం చేయాలంటే ఒక 3 నెలల లోపల 2 లక్షలు నా అకౌంట్లో వేయగలిగితే ఈ ఇల్లు నీదే అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసి ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. తనతో కూడా సైన్ చేయించాను. సైన్ చేసి ఇద్దరం కలిసి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసాం మా అగ్రిమెంటు. ఇప్పుడు నేను తప్పించుకోలేను. రేపు నా మనసు మార్చుకుని అరే అనవసరంగా జాన్కి ఇద్దాం అనుకుంటున్నాను, నా సొంత తమ్ముడికి ఇవ్వాల్సింది, నా చెల్లికి ఇవ్వాల్సింది, అనవసరం జాన్కి ఇస్తానని నేను మాట ఇచ్చానేంటి. రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాంట్లో అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. ఇది చేస్తాను, నీకు ఇది చేస్తాను, ఇది చేస్తాను, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నా తరపు నేను రెడీ, ఇల్లు ఇవ్వడానికి, ఇంట్లో ఫర్నిచర్ కొనడానికి, కారు కొనడానికి నేను రెడీ. అగ్రిమెంట్లో తను ఎంటర్ అవ్వాలంటే 3 నెలల లోపల నాకు 2 లక్షలు బ్యాంకులో వేయాలి. బ్యాంకులో వేసాడా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టుగా నేను ఇల్లు ఇవ్వాలి, ఇంట్లో ఫర్నిచర్ కొనివ్వాలి, ఆ ఇంటికి ఒక కారు కొనివ్వాలి, ఎవ్రీ 2 సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్ ఖర్చులు నేనే చూసుకోవాలి. అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేశాం. అతను గనక నా అగ్రిమెంట్లో నేను రెడీగా ఉన్నాను, అతను కనుక 3 నెలల లోపల 2 లక్షలు వేయలేదా, అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి నా ఫ్రెండ్ కనపడు ఇల్లు ఇస్తాను, రెండోసారి ఇంట్లో ఫర్నిచర్ కూడా ఇస్తాను, మూడోసారి కనపడినప్పుడు కారు ఇస్తాను, నాలుగోసారి కనపడినప్పుడు మొత్తం ఇంటి అంతటికి పెయింటింగ్ ఖర్చులు నేనే అన్నాను. వాగ్దానాలు చేశాను. ఎప్పుడు మా ఫ్రెండ్ అడిగాడు ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అని అడిగినప్పుడు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేశాను. ఎప్పుడు ఇది రిజిస్ట్రేషన్ చేశాను, నేను తప్పించుకోలేను. ఈ రిజిస్ట్రేషన్లో నా పాయింట్లు, ఇది అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్లో ఒక అగ్రిమెంట్లో అవతల వాళ్ళు ఇవతల 2 పాయింట్స్ ఉంటాయి. నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చెయ్యి అని ఉంటుంది అనమాట అగ్రిమెంట్లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో, రిజిస్ట్రేషన్ చేశామో, ఇక నేను తప్పించుకోలేను. తను కనుక 3 నెలల లోపల కష్టపడి 2 లక్షలు కనుక నా అకౌంట్లో తోసాడా, ఫస్ట్ ఇల్లు ఆక్యుపై చేసుకుంటాడు. వెంటనే నాకు ఫోన్ చేస్తాడు, ఇల్లు ఇస్తానన్నావు, ఇంటితో పాటు ఫర్నిచర్ ఇస్తానన్నావు, ఏమైంది, కొంటాను. నువ్వు ఫర్నిచర్తో పాటు కారు ఇస్తానన్నావు, కారు కొంటాను. అంతేకాదు నా ఇంటికి 1 సంవత్సరం అయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిన తర్వాత నా ఇంటికి పెయింటింగ్ బాగోలేదు, పెయింటింగ్ కూడా భరిస్తానన్నావు నువ్వు, పెయింటింగ్ నేను భరిస్తాను. మీకు అర్థమైందా? అగ్రిమెంట్లో నేను రెడీగా ఉన్నా, తన అగ్రిమెంట్లో ప్రవేశించడానికి 3 నెలల లోపల 2 లక్షలు నా అకౌంట్లో వేయకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి అధికారం నాకు ఉంటుంది. ఎందుకంటే తను అగ్రిమెంట్లో ప్రవేశించలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాంకి నేను ఇది చేస్తాను చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అబ్రహాం ఒక రోజు అడిగాడు, దీన్ని నేను ఎట్లా స్వతంత్రించుకుందును అనగానే దేవుడు చేసిన పని చూడండి. అక్కడ దేవుడు చేసిన పని అగ్రిమెంట్లోకి వెళ్ళడం, రక్త నిబంధన, రక్తంతోనే నిబంధన. ఆ రోజుల్లో దేవుడు అబ్రహాంతో రక్తంతో నిబంధన చేశాడు. అంటే అర్థం ఏంటంటే రక్తంతో అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యాడు. ఆ రోజుల్లో విధానం అది, అగ్రిమెంట్ విధానం. ఆ రోజుల్లో మధ్యప్రాచ్య దేశాలంటే మిడిల్ ఈస్ట్, ఆ ఏరియా అంతా, ఇరాన్, ఇరాక్, ఆ ప్రాంతం అంతా ఒక గొప్ప రాజు, ఒక చిన్న రాజు. ఈ రాజుకి, చిన్న రాజుకి ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, ఈ పెద్ద రాజుకి 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. వీరిద్దరు రక్తంతో కనుక నిబంధన చేసుకుంటే ఇద్దరు ఒకటే కింద లెక్క, ఇద్దరు రక్తం ఒకటే కింద లెక్క, ఇద్దరు రక్తం ఒకటే. అతడి మీద ఎవడొచ్చినా సొంత తమ్ముడి మీద వచ్చినట్టే లెక్క. ఈ చిన్న 100 కుటుంబాలు ఉన్నాయి కదండి, ఎవడైనా ఒక 1000 కుటుంబాలతో ఉన్న ఒక రాజు ఈ 100 కుటుంబాల మీద పడితే ఈ 1,00,000 కుటుంబాలతో రాజు అయిన రాజు గొప్ప సైన్యంతో వచ్చి వాడిని చంపేస్తాడు. ఎందుకంటే ఈ 100 కుటుంబాల రాజు, ఈ 1,00,000 కుటుంబాల రాజు ఇద్దరు కలిసి ఒడంబడిక చేసుకున్నారు. మీకు చిన్నది, మధ్యప్రాచ్య దేశంలో ఎలాంటి ఒడంబడికలు జరిగేవో అది ఇప్పుడు మీకు నేను ఆ టైంలో, ఇది కేవలం మేము ప్లే చేస్తున్నాం, ఇది ఇప్పుడు ఎవడు చెయ్యొద్దు, ఇప్పుడు చేయడం కాదు, ఆ రోజుల్లో నిబంధన ఎలా చేసుకునేవారో మీకు చిన్న ప్లే చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇలస్ట్రేషన్స్ దయచేసి ఎవరు ఫాలో అవ్వద్దు. ఇది మధ్యప్రాచ్య దేశాల్లో, అంటే మిడిల్ ఈస్ట్లో వాళ్ళు నిబంధన చేసుకునే విధానం, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల కిందట లేకపోతే 3000 సంవత్సరాల కిందట నిబంధన చేసుకునే విధానం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇతడు ఒక రాజు, నేను ఒక రాజు అనుకోండి. మా ఇద్దరు నిబంధన చేసుకోవాలనుకుంటే ఇతడు తను ఉప్పును పట్టుకొచ్చేవాడు. చూడండి, ఇది ఉప్పు, ఇది నా ఉప్పు. ఏం చేస్తారంటే ఈ రాజు కొంత ఉప్పును అతను దాంట్లో వేస్తాడు, తర్వాత అతను ఉప్పును దాంట్లో వేస్తారు.
ఆ రాజు ఉప్పు. ఈ ఉప్పును కలపడం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఉప్పులో ఈ ఉప్పులో ఈ రాజు యొక్క ఉప్పు కానీ నా ఉప్పు కానీ వేరు చేయడానికి అవకాశం ఉందా? ఒకటే అయిపోతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు నిబంధన చేసినప్పుడు ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మ అయి ఉన్నాడు. అది మనం అది నేర్చుకుందాం. ఇద్దరు ఒకటని అర్థం. ఇక్కడ నీదని నాదని లేదు, నీ బలం నాది, నా బలం నీదని అర్థం. ఒక్కసారి నిబంధన చేసుకున్న తర్వాత నిబంధన తప్పితే 7 తరాల వరకు చంపడానికి అవకాశం ఉంది. అది ఆ నిబంధన, ఉప్పుతో చేసిన నిబంధన. ఇప్పుడు ఇద్దరు, ఆయన నేను, ఇక ఆయన వేరు, ఆయన విడగొట్టలేము. ఇంకా నన్ను ఆ రాజుని విడగొట్టలేనంత అనుబంధం కింద ఇది. సో చూడండి, ఆ ఇద్దరు రాజులు వారి ఉప్పును ఓ దాంట్లో వేసి కలిపారు. ఇప్పుడు ఎవరి ఉప్పు ఏది చెప్పడానికి లేదు. ఈ రాజు ఉప్పు నా ఉప్పును బయట తీసేయంటే తీలేడు, ఈ రాజు నా ఉప్పును బయట తీయలేడు. ఇద్దరు ఒకటే. ఇలాగ ఎప్పుడైతే ఒడంబడిక చేసుకున్నారో ఒకరి కోసం ప్రాణం పెట్టుకుంటారు, ఒకరి కోసం నిలబడతారు. ఇక ఆ వ్యక్తి మీదకి ఎవరైనా వస్తే ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు, ఈ వ్యక్తి మీదకి ఎవరైనా వస్తే ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోతాడు. గొప్ప. అలాగూ యేసు ప్రభు వారు కూడా మనతో నిబంధన చేశారు. నిబంధన చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మ అయి ఉన్నాడని దేవుడి వాక్యం. ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మ నిబంధన చేశాడు. ఇక నువ్వు వేరు నేను వేరు కాదు. యేసు ప్రభు చెప్తుంది, నిబంధనతో ఆయన చెప్తుంది ఏంటంటే మన ఇద్దరం ఒకటే అని. యాక్చువల్గా నిబంధన అంటే పాత నిబంధనలో దావీదు యోనాతాను నిబంధన మనం చూస్తాం. వాళ్ళిద్దరు నిబంధన చేసుకోవడం మనం చూస్తాం. ఆ టైంలో నిబంధన ఎలా జరిగేది తెలిసిన మీకు ఒక ప్లే మేము చేసి చూపిస్తున్నాం. ఇది నిజంగా ఎవరు చేయకండి, ఇది ఇప్పుడు ఈ కాలంలో చేయదగింది కాదు కదా. ఆ కాలంలో రక్తంతో చేసిన నిబంధన ఒకసారి చూద్దాం. రక్త నిబంధన బైబిల్లో చాలా మటుకు నిబంధన, రక్తంతో నిబంధన చేసుకున్నారు. బైబిల్లో నిబంధన చేసుకున్నారు. జోనాతాను దావీదు నిబంధన చేసుకున్నారని. ఎలా నిబంధన చేసుకున్నారో అది వివరించాలని ఆశపడుతున్నాను. వాళ్ళు రక్తంతోనే నిబంధన చేసుకుంటారు. ఇప్పుడు కూడా రక్తం లేనిదే నిబంధన లేదు. మన బైబిల్ పూర్వీకులు అంతా. ఉదాహరణకి ఈ రాజు ఒక బలమైన రాజు. అయినా నేను బలహీనమైన రాజును అనుకుందాం. ఈయన బలమైన రాజు, నేను బలహీనమైన రాజుని. నాకు 100 కుటుంబాలు ఉన్నాయి, ఈ రాజుకు 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ రాజు నేను నిబంధన చేసుకుంటాం. రక్త నిబంధన ఎలా చేసుకుంటామంటే, నేను నా ద్రాక్షారసాన్ని పట్టుకొస్తాను, ఆయన అతని ద్రాక్షారసాన్ని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు నా ద్రాక్షారసం నాది, ఈయన ద్రాక్షారసం అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే నా ద్రాక్షారసంలో నా రక్తాన్ని కలుపుతారనమాట. గమనించండి, ఇది కేవలం మీకు ఆ రోజుల్లో జరిగేది ఉదాహరణగా చూపించడమే తప్ప ఇప్పుడు ఏదో కొత్త కల్ట్ చెప్తున్నాను దయచేసి భావించొద్దు. దీన్ని కొత్త కల్ట్ చెప్పట్లేదు. ఏదో కల్ట్ శాంబాబు ఏదో రక్తం కోసుకోవాలంటున్నాడు దయచేసి ప్రచారం చేయకండి. ఇది కేవలం 3,000 సంవత్సరాల కిందట మధ్యప్రాచ్య దేశాల్లో ఎలా నిబంధన చేసుకునేవారో హిస్టారియన్స్ ఆధార ప్రకారం మీకు వివరిస్తున్నాను. నేను నా ద్రాక్షారసం పట్టుకొచ్చాను. నా ద్రాక్షారసంలో నా యొక్క రక్తాన్ని నేను పిండుతానన్నమాట. నా రక్తాన్ని పిండుతానన్నమాట. చేసుకొని రక్తాన్ని తన ద్రాక్షారసంలో పిండుతాడనమాట. రక్తాన్ని పిండుతాడనమాట. అలాగే ఈయన కూడా ఏం చేస్తాడంటే ఆయన చేతిలో ఎక్కడో చోటు కట్ చేసుకొని రక్తాన్ని పిండుతాడు. పిండిన తర్వాత ఈ చేసిన తర్వాత గమనించండి, ఈ 2 ద్రాక్షారసంతో కూడిన ద్రాక్షారసంతో కూడిన రక్తాన్ని 2 కలిపేస్తారు. గమనించండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆ రాజు తన ద్రాక్షారసం తన రక్తం కలిపాడు. ఇక్కడ ఈ రాజు తన ద్రాక్షారసం రక్తం కలిపి ఇద్దరిని కలిపి ఒక పాత్రలో పోశారు. అంటే ఆయన రక్తము ఈయన రక్తం కలిసింది. దీన్ని వేరు చేయగలమా? వేరు చేయలేము. నిబంధన ఇలాగో నీ రక్తం నా రక్తం కలిసింది, ఇక మన ఇద్దరిది ఒకటే రక్తం అని చెప్పడం మన నిబంధన యొక్క ఉద్దేశం. ఆ రాజులు ఇద్దరు ఈ రాజు ద్రాక్షారసంలో తన రక్తం చిందించి, ఈ రాజు ద్రాక్షారసంలో తన రక్తం చిందించి 2 ద్రాక్షారసాలు కలిపారు. ఇప్పుడు ఈ రాజు రక్తం నా రక్తం పైకి తీసేయండి అంటే వేరు చేయగలమా? యువతల రాజు నా రక్తం దీంట్లో బయట లాగండి వేరు చేయగలం? వేరు చేయలేము. ఇద్దరు రక్తం ఒక రక్తంగా మారింది. హల్లెలూయా.
దావీదు జోనాతాను నిబంధన అలాగే చేసుకున్నారు. నిబంధన చేసుకున్నారు కానీ ఎలా చేసుకున్నారో బైబిల్ ఉండదు. ఆ టైంలో ఇదే వారి విధానం. దయచేసి నేనేదో నిజంగా మేము రక్తం కోసుకోలేదు, రక్తం కారలేదు, దయచేసి కోసుకున్నాం అనుకోకండి. జస్ట్ యాక్ట్ చేసాం, రక్తం వచ్చినట్టు యాక్ట్ చేసాం. కానీ నిజంగా మళ్ళీ నా ట్రోలింగ్లో పెట్టకండి. నేనేదో మళ్ళీ కొత్తగా కోసుకోవడాలు, రక్తాలు, మంత్రతంత్రాలు చెప్పడానికి లేని బైబిల్ చెప్పడానికి ఉన్నాను ఇక్కడ. వివరించాను, జస్ట్ మీకు ఒక ప్లేలెట్ చూపించాను. ఒక చిన్న జస్ట్ మీ ఇద్దరం ఒక ప్లేగా చూపించాం మీకు. దయచేసి ఇది నిజం కాదు. అయితే ఆ రోజుల్లో రక్త నిబంధన, ఇద్దరు రక్తం ఒకటే రక్తం. యేసు ప్రభు వారు కూడా గమనించండి, వారు తాగలేదు రక్తాన్ని, వాళ్ళేం తాగలేదు. ఇద్దరు రక్తాన్ని కలిపారు, ఒక రక్తంగా మారిపోయింది. ఇప్పుడు నా రక్తం బయటకు లాగంటే ఈ రాజు లాగలేడు, నా రక్తం బయటకు లాగంటే ఈ రాజు, ఇద్దరు రక్తాలు ఒక రక్తంగా మారిపోయింది. అంతగా ఒకవేళ వీళ్ళు నిబంధన తప్పితే 7 తరాల పాటు ఆ కుటుంబాలు దోచుకొని చంపొచ్చు. ఈ రాజు తప్పితే ఎవడైనా సరే ఆ నిబంధన తప్పినోడు ఆయన గనక అయితే ఆ రాజుని 7 తరాల వరకు పీడించి దోచుకునే హక్కు అందరికీ ఉంది. నిబంధన అంత సీరియస్. నిబంధన అంటే అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్లో ఇద్దరు ఉంటారు. పార్టీ ఏ, పార్టీ బి. పార్టీ ఏ, పార్టీ బి 2 ఉంటారు. ఇద్దరు నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను. నిబంధన. యేసు ప్రభు వారు కూడా తన రక్తంతో నిబంధన చేశారు. ఎక్కడైతే ఆ రక్తం ఈ రక్తం కోయడం వల్ల, కోసి ఓ దాంట్లో పిండడం వల్ల కలిసింది. మరి యేసు ప్రభు రక్తం మన రక్తం కలాలి, ఎలా సాధ్యం? నిబంధనలో ఆయన రక్తం చిందించి, ఇది మీ కొరకు చిందించబడిన రక్తం తాగమన్నాడు. తాగినప్పుడు ఏమో చెప్పండి, యేసు రక్తం లోపలికి వెళ్తుంది, మన రక్తంతో కలుస్తుంది. మన రక్తం అపవిత్రమైంది. మన రక్తం యేసుప్రభు రక్తాన్ని కలుషితం చేయదు. యేసుప్రభు రక్తం పవిత్రమైంది. యేసు రక్తం మన రక్తాన్ని పవిత్రం చేస్తుంది. యేసు రక్తం మన రక్తంలో ఉన్న ప్రతి పాపాన్ని కొడుకుతుంది. యేసుప్రభు మనం ఒకటైపోయాం రక్తంతో. నిబంధన చిన్న విషయం కాదు ప్రియమైన జనాంగమా, నిబంధన చిన్న విషయం కాదు. ఇట్స్ అన్ అగ్రిమెంట్. ఎందుకు చెప్తున్నానంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచించక తింతాగువాడు శాపగ్రస్తుడు అవుతాడు. మీరు వివేచించాలి. ఏం చేసింది శరీరం? ఏం చేసింది? రక్తం ఏం చేసింది? రక్తంతో నిబంధన చేశాడు. ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజున మేము చాలామంది కరోనా పేషెంట్లు డెడ్ బాడీస్ని ఎవరు ముట్టుకోవట్లేదు. మేము వెళ్ళి బరిలు చేసి వచ్చేస్తున్నాం, పాతిపెట్టి వస్తున్నాం, ఐసీయూలకు వెళ్తున్నాం కరోనా పేషెంట్ల దగ్గరికి. మాకున్న ఆధారం ఏంటి తెలుసండి? ప్రభువా నీ రక్తం, ప్రభువా నీ శరీరం. ఆయన శరీరం తినే రక్తం తాగువాడు నిజ జీవం గలవాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది. నిజమైన ఆహారం ఇది, నిజమైన శరీరం ఇది. నిజమైన ఆహారం, నిజమైన పానీయం. ఇది రోగాల నుంచి కాపాడుతుంది. అంతేకాదు, చాలా ముందు నిబంధన గురించి మాట్లాడదాం. అబ్రహాంతో చేసిన నిబంధన. అబ్రహాంతో నిబంధన చేసి చూడండి, ఎలా నిబంధన చేశాడు చూద్దాం. చూడండి, అబ్రహాంతో చేసిన నిబంధన చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 9 నుంచి 21 వరకు చూస్తాం. 15వ అధ్యాయం చూడండి, నేను చదువుతాను చూడండి. అబ్రహాం అడుగుతాడు చూడండి, 8వ వచనం. 15 ఆదికాండం 15:8. అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుందని నాకు ఎట్లు తెలియను. నేను ఎట్లా, నువ్వు వాగ్దానాలు వెంబడి 12వ అధ్యాయం చూస్తుంటే, అబ్రహామా నీ సంతతి ద్వారా ఆశ్రదిస్తాను, నీ సంతతి శపిస్తాను, నీ సంతతి ద్వారా భూలోకం ఆశ్రయించబడుతుంది. ఎలాగో అబ్రహాముకి అలా చెప్పుకుంటూ వాగ్దానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు, ప్రామిస్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. చూడండి, వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయంటే దేవుడు నిబంధన చేస్తేనే నెరవేరుతాయి. ఆ నిబంధనలోకి ఆయన ఎంటర్ అవ్వాలి, నువ్వు ఎంటర్ అవ్వాలి, అబ్రహాం కూడా ఎంటర్ అవ్వాలి. దేవుడు ఒక నిబంధన చూడండి. ఆ కాలంలో మరి దేవుడు రక్తంతో నిబంధన చేశాడు చూడండి అబ్రహాంకి. 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పౌర పిల్లను ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుము ఖండించి దేని ఖండంలో దాని ఖండంలో ఎదురుగా ఉంచాను. పక్షులను అతను ఖండింపలేదు. గెద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేశాను. ఇక్కడ 3 ఏండ్ల పెయ్యను, తర్వాత 3 ఏండ్ల పొట్టేలను, తెల్లగువ్వ కట్ చేసి నడుము కాడ అలా ఉంచాడు. దాన్ని రెండు ముక్కలు చేసి ఉంచాడు, మధ్యలో రక్తం. ఆ దినాల్లో ఎవరైనా ఒక రాజు ఇంకొక రాజుతో నిబంధన చేసుకుంటే, ఒక ఎద్దునో దాన్ని నరికి 2 ముక్కలు చేసి మధ్యలో రక్తంలో అవతల రాజు యువతల రాజు వచ్చి
ఒకరి కత్తి ఒకరికి ఇచ్చుకుంటారు. అంటే ఇక్కడి నుంచి నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, నువ్వు నేను ఒకటే అని చెప్పుకోవడం అన్నమాట నిబంధన అంటే. నిబంధనలో ఇదిగో నా మీదకి ఎవరైనా శత్రువు వస్తే నువ్వు నన్ను కాపాడాలి. ఎస్, ఇలా ఇద్దరు నిబంధన చేసుకుంటారు. నిబంధన ప్రాణం పోయినా నిబంధన నుంచి బయటపడరు, రక్తంతో నిబంధన. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్రహాం కూడా 3 ఏళ్ల పెయ్యను తర్వాత వీటిని కట్ చేసి 3 ఏళ్ల పొట్టేనులను కట్ చేసి రెండు భాగాలు చేసి 2 భాగాలు అలా ఉంచాడు. ఆ మధ్యలో కట్ చేయడం వల్ల రక్తం ఏర్పడింది. చూడండి అక్కడ ఏం జరిగిందో. 17వ వచనం, ఆదికాండం 15:17. మరియు ప్రొద్దుగుంకి కటిక్కి చీకటి పడినప్పుడు రాజు చిన్న పోయేయు అగ్నిజ్వాలయు కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. దేవుడు అబ్రహాం ఏర్పాటు చేసిన నిబంధనలో అబ్రహాము కట్ చేసి ఆయన నడిచాడు, అబ్రహాం నడిచాడు. ఇప్పుడు ఎవరు నడాలరా అంటే దేవుడు నడాలి. దేవుడు అగ్నిజ్వాల ఆ కండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళి, అంటే దేవుడు అబ్రహాంతో నిబంధనకు చేశాడు. నా ఫ్రెండ్ అడిగాడు, చాలాసార్లు నువ్వు ఇల్లు ఇస్తానన్నావు, ఫర్నిచర్ ఇస్తానన్నావు, ఏదిరా ఎలాగ నాకు ఎప్పుడు వస్తాయి అవన్నీ అన్నప్పుడు, నేను ఎప్పుడైతే తీసుకెళ్ళి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను, అగ్రిమెంట్ రాసి రిజిస్ట్రేషన్ చేయించాను, నిబంధన కూడా అలాంటిదే. నిబంధన రిజిస్ట్రేషన్ లాంటిది, నిబంధన రిజిస్ట్రేషన్ లాంటిది. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా ఆయన ఒక రిజిస్ట్రేషన్, ఒక అగ్రిమెంట్ లాంటిది. ఆ అగ్రిమెంట్ లాంటిది నిబంధన, అగ్రిమెంట్. ఇక్కడ దేవుడు అబ్రహాంతో అగ్రిమెంట్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ అదే 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినం మందే యెహోవా, ఏ దినం మందే? అగ్నిజ్వాలను నడవగానే. అక్కడ ఉంది పైన 17వ వచనం, అగ్నిజ్వాలను నడిచను. 18వ వచనం, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులు, కనిజ్జీయులు, కద్మోయులు, హిత్మీయులు, ఫెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు సంతానమును నీకు ఇచ్చినని అబ్రాహాముతో నిబంధన చేసెను. హల్లెలూయా. నిబంధన. ఇక్కడ నిబంధనలో 2 భాగాలు ఉన్నాయి. దేవుడు చేసే పని, మనం చేసే పని. దేవుడు చేసే పని ఇవన్నీ వాగ్దానం. ఇంకా అక్కడి నుంచి నిబంధనలో దేవుడు చేసే మేళ్ళు లేక ఆశీర్వాదాలు పెంచుకుంటూ వెళ్ళాడు. నిబంధనలో వీళ్ళేం చెయ్యాలి? నిబంధనలో అగ్రిమెంట్ అనుకున్నాం, దేవుడు ఇది చేస్తా అన్నాడు. అబ్రహాం సంతతి ఏం చేయాలి? చూడండి ఇక్కడ 17వ వచనం, ఆదికాండం 17వ వచనం, 10వ వచనం. నాకును నీకును నీ సంతతి తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొలసిన నా నిబంధన, మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతివాడు మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మంన సున్నతి పొందవలను. మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవలను. గోప్యాంగ చర్మం కట్ చేయాలి. చూడండి, ఈ వాగ్దానం కేవలం అబ్రహాం సంతతికే. అబ్రహాం సంతతి కానివాడు ఎవడైనా సున్నతి చేయించుకుంటే వాడికి సంబంధం లేదు. వాడు సున్నతి చేయించుకున్న నిబంధనలోకి రాడు. అబ్రహాం సంతతి అయి ఉండాలి ఫస్ట్, నెంబర్ 1. అబ్రహాం సంతతి అయినంత మాత్రాన ఈ అగ్రిమెంట్లోకి రారు. ఎవడైతే సున్నతి చేయించుకుంటాడో వాడే అగ్రిమెంట్లోకి వస్తాడు, ఈ నిబంధనలోకి వస్తాడు. అందుగురించే నిబంధన గురించిన అవగాహన ఇజ్రాయెల్ ప్రజల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, తర్వాత దానియేలు, దావీదు. గొల్యాతు వచ్చినప్పుడు దావీదు అనే మాట ఏంటి తెలుసండి? సున్నతి లేని ఫిలిష్తీయుడు. సున్నతి లేని మాట ఎందుకన్నాడంటే, మాకు సున్నతి ఉంది, మేము అబ్రహాం సంతతి, నెంబర్ 1. మేము సున్నతి తీసుకున్నామా అగ్రిమెంట్లోకి, మాకు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయాం. దేవుడితో అగ్రిమెంట్లో ఉన్నవాళ్ళం మేము. మమ్మల్ని సున్నతి లేనోడు జయించడమా? ఈ రోజున దేవుడు కూడా తన రక్తంతో నిబంధన చేశాడు. నీతో నిబంధన చేస్తున్నాడు. యేసు ప్రభు చేసిన ఈ అగ్రిమెంట్లోకి నువ్వు ఎలాగ ఎంటర్ అవుతావంటే, సిలువ సువార్తను నమ్మితే నువ్వు ఎంటర్ అయిపోతావు. సిలువ సువార్తను నమ్మావా యేసు ప్రభుకి నిబంధనలోకి ఎంటర్ అయిపోతావు. నమ్మిన వాడు ఈ యేసు ప్రభు యొక్క అగ్రిమెంట్లోకి వెళ్తాడు. మీకు చిన్న ఉదాహరణ చూపించాలని ఆశపడుతున్నాను. ఉదాహరణకి చూడండి, ఇక్కడ అబ్రహాంకు దేవుడు ఇదో అగ్రిమెంట్. చూడండి ఇక్కడ పాత నిబంధన అగ్రిమెంట్ కనపడుతుంది కదా. ఈ అగ్రిమెంటు చూడండి ఇక్కడ, మరియు దేవుడైన నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశ్రదించి నీ నామం గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. ఇంకా 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 ఈ అగ్రిమెంట్లో ఒక పాయింట్ ఇది. ఇంకొక పాయింట్, అబ్రహాము ప్రత్యక్షమై నీ సంతానంకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా
అతడు ప్రత్యక్షమైన యెహోవా బలిపీఠం కట్టెను, అదొక వాగ్దానం. మళ్ళీ ఎందుకనగా నువ్వు చూచిన ఈ దేశం అంతటి నీకు సంతానం ఇచ్చేదను, సదాకాలం ఇచ్చేదను. మామూలుగా సదాకాలం ఇస్తా అన్నాడు, ఇదొక వాగ్దానం. నువ్వు భయపడకు, నేనే నీకు కేడంగా ఉంటా అన్నాడు. ఇలాగూ అబ్రహాంకి వాగ్దానం చూడండి, వాగ్దానాలు ఉన్నాయి. 1, 2, 3 ఇలాగ 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూడండి. ఇక్కడ ఈ పాయింట్లన్నీ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. చూడండి, చేసుకుంటూ వచ్చాడు. అయితే అబ్రహాం అడుగుతున్నాడు, ఇవన్నీ నేను ఎలా స్వతంత్రించుకుంటాను అనగాని యెహోవా చేసిన పని ఏంటంటే రక్తంతో సైన్ చేశాడు. యెహోవా రక్తంతో సైన్ చేశాడు, నిబంధన చేశాడు. ఈ వాగ్దానములన్నీ నెరవేరాలంటే యెహోవా నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఎవడు ప్రవేశిస్తాడంటే అబ్రహాం సంతతి అయిన వాడు సున్నత్ చేయించుకుంటేనే. చూడండి, ఇక్కడ సున్నత్ చేయించుకుంటే ఎంటర్ అయిపోతారు. దేవుడు సంతకం పెట్టాడు ఈ అగ్రిమెంట్ మీద, ఇవన్నీ నీకు చేస్తారని. అంతేకాదు, ఈ అగ్రిమెంట్లో అబ్రహాం సంతతి అయితే మాత్రమే, ప్రతి అల్లయిపోలే, ప్రపంచంలో ప్రతి అల్లయిపోలే కాదు, అబ్రహాం సంతతి అయినంత మాత్రాన నిబంధనలోకి ఎంటర్ అవ్వరు. అబ్రహాం సంతతి అయి ఉండాలి, సున్నతి చేసుకుంటేనే సున్నతి. చూడండి, సున్నతి ఈ నిబంధనలోకి ఎంటర్ అవుతారు. ఆమేన్, ఎంటర్ అవుతారు. తర్వాత అబ్రహాం సంతతికి దేవుడు చేసిన గొప్ప విషయం ఏంటంటే తర్వాత ఇస్సాక్, యాకోబుకు, దావీదుకు క్రమంగా ఇంకా మోషే టైంలో ఇంకా వాగ్దానాలు చేయడం మొదలెట్టాడు. ఆ వాగ్దానాలు కూడా చూడండి, ఇక్కడ ఆ వాగ్దానాలు కూడా తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే టైంలో వాగ్దానాలు పెరిగిపోయి, ఆయన కేవలం అబ్రహాంకు వాగ్దానాలు కాదు, ఇంకా వాగ్దానాలు పెరిగిపోయి, ఇంకా మీరు దానియేలు సరికి దేవుడు చాలా ప్రవక్తల ద్వారా చాలా వాగ్దానాలు, ఇంకొక వాగ్దానం చేశాడు, ఇంకా వాగ్దానాలు చేసి, ఇవన్నీ మొత్తం ఈ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన నిబంధనలో పెట్టించాడు. చూడండి, అబ్రహాంతో చేసిన ఈ అగ్రిమెంట్లో వాగ్దానాలు క్రమంగా దేవుడు చేసే వాగ్దానాలు క్రమంగా పెరిగాయి. చూడండి, ఫస్ట్ ఇక్కడితో ప్రారంభమై క్రమంగా పెరిగాయి. ఎక్కడ ఎంటర్ అయ్యారంటే ఈ వాగ్దానాలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన కూడా వాగ్దానాలతో ఈ యొక్క ఆయన యొక్క నిబంధనలను పూర్తయ్యాయి. చూడండి, ఫస్ట్ అబ్రహాంతో చేశాడు, తర్వాత ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, తర్వాత మోషే, ఈ వాగ్దానాలన్నీ ఇంక పెరిగాయి. వీటన్నిటికీ కింద యెహోవా సైన్ చేశాడు. చూడండి, కింద అబ్రహాముతో చూడండి, ఇక్కడ అబ్రహాం రక్తంతో ఆయన నిబంధన చేసి సంతకం పెట్టాడు యెహోవా. అబ్రహాం సంతతి కూడా అబ్రహాం కొడుకు ఇస్మాయిల్ అందరూ కూడా వాళ్ళు ఈ అగ్రిమెంట్లో ప్రవేశించారు. సున్నత్ తీసుకుంటేనే అగ్రిమెంట్లో ప్రవేశిస్తారు. తర్వాత మోషే, తర్వాత దావీదు సున్నత్ చేయించుకున్నాడు. ఈ మొత్తం ఈ వాగ్దానాలన్నింటికి వారసుడయ్యాడు. యేసుక్రీస్తు వారికి సంతకం కూడా ఉంచండి. 8 దినాలప్పుడు యేసు ప్రభుని కూడా తీసుకొచ్చారు, సున్నత్ చేయించారు. యేసు ప్రభు కూడా అబ్రహాం సంతానం మాత్రమే కాదు, నిబంధనలో అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనలోకి యేసు ప్రభు కూడా ఎంటర్ అయ్యాడు. అంటే ఎవరైతే ఈ నిబంధనలోకి ఎంటర్ అవుతారో సంతకం పెడతారో, ఈ అగ్రిమెంట్లోకి, ఈ పాత నిబంధన లేక అగ్రిమెంట్లోకి దేవుడు సంతకం చేశాడు ఆల్రెడీ. దేవుడు అబ్రహాము చేసింది మాత్రమే కాదు, తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే, చూడండి ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ నిబంధనలో ప్రవేశించిన వాడు మాత్రమే వాటిని అనిపిస్తాడు. అబ్రహాం సంతతి మోషే, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, దానియేలు, యిర్మీయా, యెషయా, మనం ఇదంతా చూస్తాం. ఇక్కడ యెహోవా దేవుడు చేసిన అగ్రిమెంట్ అక్కడ 3 ఏండ్ల పెయ్యే, 3 ఏండ్ల ఆ పొటేలు ఈ రక్తంలో నడుచుకెళ్ళి నిబంధన చేశాడు. ఆ నిబంధనలో అప్పుడు కొన్ని వాగ్దానాలు అబ్రహాం చేశాడు. అంతేకాదు క్రమంగా ఆ వాగ్దానాలు, చాలా వాగ్దానాలు, ఆశీర్వాదాలు పెంచుకుంటూ వెళ్ళాడు. ఇన్ని వాగ్దానాలకి ఎలా అనిపిస్తారు అంటే నిబంధన దేవుడు సంతకం పెట్టాడు అగ్రిమెంట్లో, నువ్వు సంతకం పెడితే నువ్వు కాదు, నీ గురించి మాట్లాడట్లేదు. ఆ టైం ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాను నేను.
ఇజ్రాయెల్ ప్రజలు. అందుగురించే ఒక సంఘటన మనం చూస్తాం. ఏంటంటే నిర్గమకాండం 4:22 చూడండి. అక్కడ చాలా విచిత్రం అంటే, అగ్నిపథలో మోషే కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు, నువ్వు విడిపించంటాడు. నేను ఎలా విడిపిస్తానంటాడు. మోషే కర్ర వదిలితే పాము అవుద్ది, మళ్ళీ ఆ కర్రను ముట్టుకోక ఆ పావును ముట్టుకోక కర్ర అవుద్ది. తన హస్తం అలా పెట్టుకొని తీస్తే కుష్ఠరోగం వల్ల అవుద్ది, మళ్ళీ పెట్టుకొని తీయగానే మళ్ళీ దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చి పంపించచ్చు. చూడండి, దేవుడే స్వయంగా మాట్లాడి పంపిన మోషేను దేవుడే చంపడానికి ప్రయత్నం చేశాడు. దేవుడే చంపడానికి ప్రయత్నం చేశాడు. చూడండి 4:24 చూడండి. అతడు పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. విచిత్రం. అప్పుడే దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడిన దేవుడు మోషేని చంపడానికి ప్రయత్నం చేశాడు. కారణం చెప్పంటారా? చూడండి ఇక్కడ కింద. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడిని సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతవనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. పెనిమిటి నా భర్త, రక్త సంబంధమైన భర్త ఏంటి? ఏ రక్తం? దేవుడు ఏ రక్తంతో నిబంధన చేసుకున్నాడో ఆ రక్త సంబంధమైన, ఇప్పుడు దాకా నాకు పెనిమిటివి నా భర్త, ఇప్పుడు రక్త సంబంధమైన భర్తవి. అంటే రక్తం గోప్యాంగ చర్మాన్ని ఎప్పుడైతే కట్ చేసి ఆవిడ ఒప్పుకోలే. ఎందుకు మోషేని చంప చూశాడంటే, తన కుమారుడికి సున్నతి చేయించడానికి మోషే ఒప్పుకోలేదు. తన కుమారుడు యొక్క గోప్యాంగ చర్మం కట్ చేయడానికి మోషే ఒప్పుకోలే. నిబంధనలో ప్రవేశించను అన్నవాడిని దేవుడు ఎందుకు వాడుకుంటాడు? అంజుడి కింద లెక్క. నిబంధనలో లేనివాడు, ఐగుప్తులందరూ నిబంధనలు లేరు, ఎవరిది నిబంధనలు లేడో, అబ్రహాం సంతతి అయినా సరే నిబంధనలో దానికి ఎంటర్ అవ్వకపోతే అంజుడి కింద లెక్క. ఐగుప్తిని చంపినట్టే మోషేని కూడా చంపుతాడు దేవుడు. ఇక్కడ వెంటనే సిచ్యువేషన్ గ్రహించింది సిప్పోరా, జ్ఞానం గల స్త్రీ. వెంటనే తన కుమారుడు యొక్క గోప్యాంగ చర్మం కట్ చేసి ఆయన పాదాల దగ్గర పోసింది. ఆయన వెళ్ళిపోయాడు. చాలా ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్లో దేవుడు చేయాల్సింది ఏంట్రా అంటే, ఆయన రక్తం ద్వారా మేక పొట్టేలు ఈ రక్తం ద్వారా అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆ నిబంధనలోకి ఎవడైతే ఎంటర్ అవుతాడో, అబ్రహాం ఎంటర్ అయ్యాడు, దావీదు ఎంటర్ అయ్యాడు, యేసుప్రభు కూడా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వడం వల్ల అబ్రహాముకు చేసిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు మాత్రమే కాదు, క్రమంగా ఇస్సాకుకి, యాకోబుకి, క్రమంగా దావీదుకి ఇలా వచ్చేసింది. ఎవరైతే ఈ నిబంధనలకు ఎంటర్ అవుతారో వాళ్ళు వీటన్నిటికీ వాళ్ళు వారసులు అవుతారు నిబంధనలు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. ఇప్పుడు ఫైనల్గా యేసుప్రభు వారు ఫైనల్గా వచ్చేసింది తెలుసండి. ఆయన కూడా చాలా వాగ్దానాలు చేశారు. యేసుప్రభు వారు వాగ్దానాలు చాలా చేశారు. చూద్దాం యేసుప్రభు చేసిన వాగ్దానం. తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థ కలుగుచున్నది. ఆయన మూలంగా దేవుడే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత అయ్యాడు. ఆయనే నిజమైన ఆహారము, పానము. ఆయన యొక్క రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను, మన నీతిమంతులుగా మార్చింది ఆయనే. ఇవన్నీ వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ఎవడు స్వతంత్రించుకుంటాడరా అంటే, ఆయన రక్తంతో నిబంధన చేశాడు యేసుప్రభు, తన రక్తంతో చేశాడు. ఇక్కడ మేకల యొక్క, గొర్రెల, పశువుల యొక్క రక్తంతో చేసిన నిబంధనకి ఇప్పుడు కూడా దేవుడు స్టాండ్ అయి ఉన్నాడు అబ్రహాం సంతతికి. ఇప్పుడు కూడా యేసుప్రభు వారు ఎన్నో వాగ్దానాలు చేశారు. నీ పరశురాత్మని ఇస్తాను, నీకు పరశురాత్మని ఇస్తాను, నీకు నీ దేహం దేవుని ఆలంఘన ఇస్తాను, పరశురాత్మని ఇస్తాను, నీకు నీ యొక్క అపరిమిత శక్తిని, అభిషేకాన్ని నీలో పెడతాను, నీకు ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మను, పరశురాత్మ అనుగ్రహించాడు. చాలా వాగ్దానాలు ఇవన్నీ ఉన్నాయి. ఎవడు అనిపిస్తాడంటే, యేసుప్రభు తన రక్తంతో నిబంధన చేశాడు. ఈ అగ్రిమెంటు, ఈ నిబంధనలకు ఎవడు ఎంటర్ అవుతాడంటే, యేసుని నమ్ముట వల్ల, క్రీస్తుని నమ్ముట వల్ల మాత్రమే. యేసు సిలువను ఎవడైతే నమ్మాడో వాడు ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతాడు. ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే అగ్రిమెంట్ నిబంధనలకు ఎంటర్ అవుతాడు. నిబంధనలు ఏమున్నాయంటే చాలా పాయింట్లు ఉన్నాయి. అంతేకాదు ఇంకో విషయం చేశాడు యేసుప్రభు. ఇంకో విషయం చేశాడు. ఏం చేశాడు తెలిసిన? ఆయన నమ్మిన వారిని తన బిడ్డలుగా మార్చేసుకున్నాడు. యేసుప్రభు ఎవరు? అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం యొక్క బిడ్డ. అంటే అబ్రహాం మీద వాగ్దానాలన్నీ యేసుప్రభు
దాన్ని యోగ్యుడు మొత్తం వాగ్దానానికి. ఇప్పుడు యేసుప్రభు చేసి తెలివైన పని ఏంటంటే, మనం అబ్రహాం సంతతి కాదు. యేసుప్రభు అన్యులుగా పుట్టిన మనలందరినీ, అక్కడ యోహాను సువార్త క్లియర్గా ఉంది, ఎందరైతే తనను అంగీకరించారో వారందరూ తన పిల్లలు ఒకటిగా ఆయన అధికారం ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నుండి సెలవునందు విశ్వాసం ఉంచావో, నిన్ను యేసు ప్రభు తన బిడ్డగా మార్చుకున్నాడు. అంటే ఇప్పుడు నీ గోత్రం మారిపోయింది. యేసు ప్రభు యూదా గోత్రం, ఇప్పుడు నీ యూదా గోత్రం, ఇప్పుడు నీ తండ్రి యేసు ప్రభు. ఎప్పుడైతే యేసు ప్రభు బిడ్డగా మారావో, చూడండి గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29 వచనం చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతతి అయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మనం వారసులై ఉన్నాం వాగ్దానం ప్రకారం. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా పాత నిబంధన ఈ యెహోవా నిబంధన చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్లోకి ఎవరు ప్రవేశిస్తారంటే, అగ్రిమెంట్లు ఏమున్నాయి, చాలా పాయింట్లు ఉన్నాయి, చాలా వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నిటికీ మనం వారసులు అవుతాం. ఓన్లీ ఆయన అగ్రిమెంట్ సైన్ చేశాడు. చూడండి, ఇక్కడ అబ్రహాం సైన్ చేశాడు అంటే అబ్రహాం సున్నతి పొందాడు. కాబట్టి అబ్రహాం తర్వాత దావీదు సున్నతి పొందాడు. దావీదు వాగ్దానానికి వారసుడు. తర్వాత యేసుక్రీస్తు కూడా సున్నతి పొందాడు. యేసుక్రీస్తు కూడా ఈ వాగ్దానానికి వారసుడు అయ్యాడు. ఈ అగ్రిమెంట్లోకి ఎవడ సున్నతి తీసుకుంటాడో వాడు ఎంటర్ అవుతాడు. సరే, వాళ్ళ సంగతి వదిలేద్దాం, మన సంగతి ఆలోచిద్దాం. యేసు ప్రభు కూడా చాలా వాగ్దానాలు చేశాడు. తన రక్తంతో ఈ నిబంధన చేశాడు. గమనించండి, పశువుల యొక్క రక్తంతో చేసిన నిబంధనకే దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉంటే, దేవుడు స్వయంగా తన రక్తంతో నిబంధన చేశాడు, అగ్రిమెంట్ చేశాడు. నిబంధన అంటే అగ్రిమెంట్ చేశాడు. ఈ అగ్రిమెంట్లోకి మనం ఎలా ఎంటర్ అవుతాం? అన్యులుగా యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఎంటర్ అవుతాం. ఎవడైతే నమ్ముతాడో ఈ అగ్రిమెంట్లోకి, ఈ నిబంధనలోకి ఎంటర్ అవుతాడు. ఈ నిబంధనలోకి ఎవరు ఎంటర్ అవుతారా అంటే, నిబంధన చేస్తాను, ప్రభు నేను నమ్ముతున్నానయ్యా, శిలువలో నా కొరకు చనిపోయావు నమ్ముతున్నాను, నా ప్రతి పాపను తీసుకున్నాను నమ్ముతున్నాను. ఎవరైతే నమ్ముతాడో వాడు ఈ నిబంధనలోకి ఎంటర్ అయిపోతారు. ఈ నిబంధనలో ఏముంది? యేసుప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన వాగ్దానం ఉంది. పరిశుద్ధాత్మని ఇస్తా అన్నాడు. వాగ్దానాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, యేసుప్రభు ఎవరు బిడ్డ అనుకుందాం? అబ్రహాం బిడ్డ కదా. అబ్రహాం వాగ్దానాలన్నింటికి వారసులుగా చేశాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక దీంతో ఎండ్ అయిందనమాట. గమనించండి, దీంతో ఎండ్ అయింది. యేసు ప్రభు వారు మనం నమ్మడం వల్ల యేసుప్రభు బిడ్డలుగా మారాం. యేసుప్రభు నమ్మడం వల్ల ఈయన తన రక్తంతో కాంట్రాక్ట్ సైన్ చేశాడు, అగ్రిమెంట్ చేశాడు, నిబంధన చేశాడు. నిబంధన, అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రీస్తుని నమ్మడం ద్వారా దీంట్లో ఎంటర్ అయ్యాం. యేసుప్రభు వాగ్దానాలకే కాదు, యేసుప్రభు అబ్రహాం బిడ్డ, మనల్ని అబ్రహాం సంతతి చేసి పారేశాడు. యేసుప్రభు వల్ల అబ్రహాం సంతతిలో మనం కూడా ఎంటర్ అయిపోయాం. ఈ నూతన నిబంధన వాగ్దానాలు పాత ఇజ్రాయెల్కి ఓన్లీ పాత నిబంధన వాగ్దానాలు మాత్రమే. క్రీస్తు నమ్మిన వారికి నూతన నిబంధన వాగ్దానాలతో పాటు పాత నిబంధన వాగ్దానాలు కూడా మనం. ఎందుకంటే అబ్రహాం యేసు ప్రభు సున్నతి తీసుకొని అబ్రహాం సంతతి అయ్యాడు. అబ్రహాం సంతతి వాగ్దానాలకి వారసుడు అయ్యాడు. అతడు మనల్ని దత్తత తీసుకున్నాడు. మనం యేసు బిడ్డలుగా మారాం. మన మీద ఈ అబ్రహాం తాలూకా వాగ్దానాలు చూడండి, ఎన్ని వాగ్దానాలు అన్నీ కూడా వారసులు అయిపోయాం. యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు కాదు, ఇక అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు కూడా, అబ్రహాం సంతతి వాగ్దానాలు కూడా మనం వారసులు అయ్యాం. ఇక్కడ ఈ అగ్రిమెంట్లోకి ఎలాగ ఎంటర్ అవ్వాలంటే, యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు తన రక్తంతో. నువ్వు ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నీ సంతకం పడాలి. మనం ఎలా సంతకం చేయాలి అగ్రిమెంట్ మీద? ఎవడైతే నమ్ముతాడో వాడు సంతకం చేసినట్టు అగ్రిమెంట్ మీద. మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. యేసు ప్రభు వారు తన రక్తం ఇచ్చి నిబంధన చేశాడు. నువ్వు నమ్మితే, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని నమ్మితే, యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు నమ్మితే, నీ పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని ఆయన తీసుకున్నాడని నువ్వు నమ్మితే, నీ కొరకు చనిపోయాడని నువ్వు నమ్మితే, నీ పాపమే రక్తంతో కడగబడి నమ్మితే, యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు కాకుండా యేసు ప్రభు మీద ఉన్న ఈ వాగ్దానాలన్నిటికీ వారసులు అయిపోతావు. నువ్వు చేయాల్సిన అగ్రిమెంట్లో నువ్వు ప్రవేశించాలి. అగ్రిమెంట్లో ప్రవేశించకుండా మోషే అబ్రహాం సంతతే, కానీ సున్నతి తీసుకోవడానికి ఇష్టపడలే. దేవుడు చంపడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు క్రైస్తవులు పుట్టొచ్చు, ఒక పాస్టర్ గారు, మీ తల్లిదండ్రులు పాస్టర్ గారులు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఒక విశ్వాసం అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు విశ్వాసం అవ్వచ్చు. అయినంత మాత్రం నీ అగ్రిమెంట్లో ప్రవేశించలేవు. నువ్వు వ్యక్తిగతంగా యేసు ప్రభు శిలువ సువార్తను నమ్మితే ఇక్కడ సంతకం పెట్టినట్టే. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చూడండి,
యేసు ప్రభు వారు ఆల్రెడీ సంతకం పెట్టారు. యేసు ప్రభు వారు సంతకం పెట్టారు. దేని ద్వారా? ఆయన రక్తంతో. ఇప్పుడు నువ్వు పెట్టా, నేను పెడుతున్నాను. నా సంతకం పెట్టాను ఇక్కడ, నేను ఎంటర్ అయిపోతాను. నువ్వు సంతకం పెడితే నువ్వు ఎంటర్ అవుతావు. సంతకం పెట్టడం ఎలా అండి? ఎక్కడుందని? పేపర్ పెన్తో కాదు, నమ్మడం వల్ల. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు నమ్మావో సంతకం పెట్టినట్టే. ఎప్పుడైతే యేసుప్రభు నమ్మావో నువ్వు సంతకం పెట్టినట్టే, అగ్రిమెంట్లో ఎంటర్ అయిపోయినట్టే, నిబంధనలో ఎంటర్ అయిపోయినట్టే. ఈ నిబంధన తక్కువ కాదు, ఆల్రెడీ ఆయన సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాడు. నువ్వు ఎంటర్ అయితే బట్ అన్నిటికీ వాగ్దానం. వీటిగా యేసుప్రభు చెప్పినవే కాదు, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు మాత్రం కాదు, శారీరక సంబంధమైన, భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన అనేక ఆశీర్వాదాలు. నిబంధన విలువ ఎరిగితే. అబ్రహాం, దావీదు గొల్యాతును ఎదిరించడానికి గొప్ప కారణం ఏంటంటే, వాళ్ళ అన్నగారికి, దావీదు తండ్రి గారు వాళ్ళ అన్నగారికి, వాళ్ళ అన్నలు సైన్యంలో పనిచేస్తున్నారు. అన్నగారికి ఏదైనా కొన్ని తయారు చేసి, తినుబండారాలు తయారు చేసి ఇమ్మని పంపిస్తాడు, తీసుకెళ్ళి ఇస్తాడు. ఇచ్చినప్పుడు జనాలంతా పరిగెడుతుంటారు, చూస్తాడు. ఎవడో కేకలేస్తుంటాడు అక్కడ, ఒక పెద్ద లావు హైట్ ఉన్న ఒక వ్యక్తి, అరే మీరెవడో మొగడు ఉంటే నా మీద యుద్ధానికి రండిరా అని. వెంటనే అడుగుతాడు, ఎవడీడంటే ఫిలిష్తీయుడు. ఫిలిష్తీయుడు అంటే సున్నతి లేనోడు. ఆడెంత గొప్పడైతే నాకెందుకు? సున్నతి లేకపోవడం సున్నతి కాదు ఇక్కడ. సున్నతి ఎవడైతే తీసుకున్నాడో వాడు నిబంధనలోకి సంతకం పెట్టాడనమాట. దేవుడితో సాక్షాత్ దేవుడి యొక్క కాంట్రాక్ట్లోనే, ఆ అగ్రిమెంట్లోనే సైన్ చేశాడు. సాక్షాత్గా దేవుడే పార్ట్నర్. ఇప్పుడు దేవుడే పార్ట్నర్. ఎప్పుడైతే సున్నతి తీసుకున్నాడో దేవుడు అతను కలిసి పార్ట్నర్స్. ఇప్పుడు దేవుడే నాకు పార్ట్నర్గా ఉంటే, సున్నతి లేనోడు మమ్మల్ని ఏటకారం చేయడం ఏంటి? నేను చంపుతాను, వెళ్ళి చంపాడు. నిబంధన గురించి ఎవరికైతే అవగాహన ఉందో, ఆ కాలంలో అయితే సున్నతి ఎవడు చేయించుకున్నాడో వాడి నిబంధనలో తెలుసు. వాడి నిబంధనలు, అబ్రహాం చేసిన నిబంధనలో నేను కూడా ఉన్నానని, అబ్రహాం వాగ్దానాలన్నీ నాకు సంబంధించినవే అని నమ్మి ముందుకెళ్ళేవారు. నిబంధన గురించిన అవగాహన నీ యొక్క విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుతుంది. ఇప్పుడు కాలంలో మరి ఇప్పుడు క్రైస్తవ సంఘానికి అన్యులైన మనం అబ్రహాం సంతతి కాదు. మనకేంట్రా అంటే యేసు ప్రభువుని నమ్మడం వల్ల, ఆయన సిలువను నమ్మడం వల్ల ఈ నిబంధనలో పాల్పొంపలేము. ఆయన కూడా మేకల యొక్క రక్తంతో, ఆ యొక్క 3 ఏళ్ల పెయ్యి ఆ రక్తంతో చేసిన నిబంధనకి ఇంతకాలం కట్టుబడి ఉన్నాడు దేవుడు. సదా నిత్యము కట్టుబడి ఉన్నాడు దేవుడు. వాళ్ళకి తన సొంత రక్తంతో చేసిన నిబంధన. ఈ నిబంధనలో నువ్వు ఎంటర్ అయ్యావు, నువ్వు నమ్మితే ఎంటర్ అయ్యావు. నిబంధనలు ఏమని తెలిసిన, నిన్ను ఎందరూ తను అంగీకరించారో వారందరూ తన పిల్లలు అయ్యారు. ఆయన నమ్మితే ఆయన బిడ్డగా మారిపోయావు. అంతేకాదు, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగెను. 1 పేతురు 2:24. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది. కరోనాకు స్వస్థత కలిగింది. కరోనా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎన్ని రకాల రంగుల ఫంగస్లు ఉన్నా కలిగింది. స్వస్థత కలిగింది. నమ్మాలంటే ముందు నీకు తెలియాలి, ఎందుకు నా కోసం ఎందుకు దేవుడు చేస్తాడు? నిజంగా దేవుడు స్వస్థపరుస్తాడా? స్వస్థపరుస్తాడు. ఎందుకు స్వస్థపరుస్తాడు? నువ్వేదో గొప్పవాడవని, జ్ఞానం గలవాడవని, మంచివాడవని, ఏదో పెద్ద చదువుకున్నావని దీన్ని బట్టి కాదు. నిబంధనలో నువ్వు ఎంటర్ అయితే నీ కోసమే. నిబంధనలో నువ్వు గనక ఎంటర్ అయింటే, నిబంధనలో గనక నువ్వు సంతకం పెడితే, ఈ నిబంధన ఇదంతా, ఈ వాగ్దానాలన్నీ చూడండి, ఇక్కడ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలన్నీ నీవే. నిబంధనలోకి నువ్వు ఎంటర్ అవ్వాలి. నేను ఎంటర్ అయ్యాను, నువ్వు కూడా ఎంటర్ అవ్వచ్చు. పెన్ తీసుకో, సంతకం పెట్టు. ఇది కేవలం నేను ఊరకనే మీకు ఉపమాన రూపంగా చెప్తున్నాను. ఈ నిబంధనలోకి ఎంటర్ అవ్వాలంటే సంతకం పెట్టడం వల్ల ఎంటర్ అవ్వను. నిజానికి యేసు నమ్మడం, ఎవరైతే నమ్మాడు చూడండి, క్రీస్తు నమ్ముట. నువ్వు నమ్మావా, ఇక్కడికి వచ్చేసినట్టు లెక్క. నువ్వు నమ్మేవంటే నీ సిగ్నేచర్కి పడినట్టు లెక్క, నీ సంతకం పడినట్టే లెక్క. పడిందా? ఈ వాగ్దానాలన్నిటికీ మొత్తం యేసు ఇచ్చిన వాగ్దానాలే కాదు, అబ్రహాం సంతకం వాగ్దానాలన్నిటికీ నువ్వు వారసురాలు. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాట తప్పడు. ఆయన రిజిస్ట్రేషన్ చేసి పారేశాడు. ఆయన నువ్వంటే ఇష్టం లేకపోయినా నువ్వు నిబంధనలో ప్రవేశిస్తే నీ కోసం గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మాట తప్పలేడు. నిబంధన. టీమెన్ దేవుని పిల్లారా, నా జీవితంలో చాలాసార్లు క్రిటికల్ పరిస్థితి వచ్చినప్పుడు, చాలాసార్లు భయంకర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నేను ఆశ్రయించేది ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మాత్రమే. నేను ఒక చోట సేవ ప్రారంభించాను. ఆ ప్రారంభించిన చోట అక్కడ ఒక రౌడీ షీటర్ ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటరు రెచ్చగొట్టాడు మా మీద.
వీళ్ళు ఎలాగైనా ఆపాలి అని. ఆ రౌడీ షీటర్ రోజు రాత్రి 11 గంటలకు వచ్చి మేము తలుపులు తాళం వేసుకుంటే తలుపులు తన్ని, రేయ్ మీ మీద యాసిడ్ పోసేస్తాను, అది చేస్తాను, ఇచ్చేస్తాను బెదిరించాం. నాకు చాలా కోపం వచ్చేది. నేను కూడా కరాటే ఆ బ్లాక్ బెల్ట్ వరకు ప్రాక్టీస్ చేశాను. వెళ్ళి కొట్టేద్దామా అన్నంత బాధ వచ్చేది ఒక పక్క. కానీ సేవకు వచ్చాను, ప్రభా నేను పడతాను అని ఉండేవాడిని. ఇంకా వాడు బాధ తట్టుకోలేకపోయాను. ఒక రోజున ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్నా. ప్రభా వాగ్దానం చేసావు, నా వాగ్దానాల్లో నా మీద పడే శత్రువుని నా ఎదుట హతం చేస్తానన్నావు. నా ఎదురుపడి శత్రువుని 7 దారుల్లో పరిగెట్టిస్తాను. హతం చేయడం నాకు ఇష్టం లేదు ప్రభా, చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. కానీ అతనిలో ఉన్న ఈ నా పట్ల ఉన్న పగ, నా పాటి ఈ గర్వం, పొగరుబోతనం హతం అవ్వాలి. అతను హతం అవ్వకూడదు, కానీ అతనిలో ఇవన్నీ హతం అవ్వాలి ప్రభా. నా కళ్ళెదుట శత్రువుని హతం చేస్తా అన్నావు. అది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ఆయన చంపడం నాకు ఇష్టం లేదు, అది చావడం నాకు ఇష్టం లేదు. కానీ అతని యొక్క పొగరుబోతనం అన్నీ హతం అవ్వాలి ప్రభా, ఇదిగో అని చెప్పి వాగ్దానం, నువ్వు నీ రక్తంతో చేసావు వాగ్దానం, నీ రక్తంతో చేసిన వాగ్దానం, నీ వాగ్దానాన్ని కాదు, అబ్రహాం సంతతి మీద వాగ్దానం కూడా నన్ను వారసులు చేసావు ప్రభా, ఇదిగో నువ్వు రక్తంతో సంతకం పెట్టావు అని చెప్పి ఆ రోజు రొట్టె అక్షరం తీసుకున్నాను. మరుసటి రోజు ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఆ రౌడీ షీటర్ని ఒక నలుగురు అక్కడ కుళ్ళు కాలంలో బురద చెత్త కొర్లి కాలంలో పెట్టాను తొంతున్నారండి. నలుగురు తొంతున్నారండి. ఆడు బతిమాలుకున్నాడు వాళ్ళని, ఒరే బాబు వదిలేంటాను, కానీ తన్నుతున్నారు వాళ్ళని. ఇలా పాస్ అయినప్పుడు ఇతరులా పైకి తొంగి చూశాడు మా వైపు, మేము అతని వైపు తొంగి చూసాం. సిగ్గుపడిపోయాడు. అప్పుడు దాకా పెద్ద రౌడీ షీటర్లాగా అలాగే ఆయన తొంతుంటే, ఆ నలుగురు తొంతుంటే సిగ్గుపడిపోయాడు, ముఖం దించుకున్నాడు. పక్క వాళ్ళు తొంతున్నారు. నేను అలా చూసి ఒకరికొకరు చూసుకున్నాం, వెళ్ళిపోయాం. ఆ మరుసటి రోజు నుంచి ఆ వీధిలోకి ఆ వీధిలో, ఆ ఇల్లు అతని వీధిలో, కానీ నా ఇంటి మీద వచ్చేవాడు కాదు, ఆ అతను నుంచి వెళ్ళిపోయాడు. అలాగా సిగ్గుపడిపోయి ఎన్నోసార్లు దేవుడు ఎన్నో వాగ్దానాలు, ప్రభువా నాకు ఇంక విశ్వాసం చాలకపోతే ప్రభువా వాగ్దానం చేశావు, ఇదే రక్తంతో చేసిన నిబంధన జ్ఞాపం చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మా తమ్ముడు శేఖరు తను కరోనాతో చనిపోయాడు. ఈ వీళ్ళతో పాటు మేము, అంతేకాదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక మంది కరోనాతో చచ్చిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. మేము వెళ్ళి ఆ బరిల ఆ యొక్క కరోనా శవాలను తీసుకొచ్చి బరిల గ్రౌండ్లో పెట్టి సమాధి కార్యక్రమం చేస్తున్నాం. చాలామంది భయపడుతున్నారు. కరోనా వ్యక్తి ప్రతిరోజు మీరు తిరుగుతున్నారు, ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది, ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వస్తుంది, ప్రతిరోజు ఎవరో 2 రోజులు 3 రోజులకు వస్తారని ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళి మేము పాతి పెట్టాల్సి వస్తుంది. ప్రభువా నువ్వు పొందిన దెబ్బలు చేత స్వస్థత కలిగిందని చెప్పావు. నీ రక్తంతో నిబంధన చేశావు, నిబంధన జ్ఞాపం చేసుకో. మేము స్వస్థత పొందాం, కరోనా నుంచి స్వస్థత పొందాం. ఇప్పుడు దాకా నుంచి చాలా సేవల్ని తీసుకెళ్ళి మేము బరిలు చేసాం. చాలా డెడ్ బాడీస్ని ఐసీయూలో ఎవరెవరో పిలుస్తున్నారు. ఐసీయూలోకి వెళ్ళి అక్కడంతా అంత 40-50 మంది కరోనా పేషెంట్లే. మాకున్న ఒకటే ఆధారం, ప్రభువా నీ రక్తం, నిబంధన చేసావు, నిశ్చయంగా మా రోగం భరించాలన్నావు. నువ్వు మా కరోనా నువ్వు భరించావు, మేము భరించాం. భూమి ఆకాశాలు గతించిపోయినా నీ మాటలు అక్షరమైన పొలని గతించదు. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ అన్నావు ప్రభా, నమ్ముతున్నామయ్యా, నాకు నా కుటుంబం స్వస్థ నమ్ముతున్నాను అని హోలీ కమిటీని తీసుకొని వెళ్ళిపోయాం రావడమే. ఇప్పటికి 3 సార్లు టెస్ట్ చేయించాను, కరోనా నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తుంది, ఒకవేళ వచ్చినా కరోనా పారిపోద్ది. దేవుని స్తోత్రం. కరోనే కాదు, నా జీవితంలో చాలా సమస్యలు. ఒకసారి ఒకరు నాకు డబ్బులు ఇచ్చారు. నేను వాళ్ళు చెప్పాను, నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నప్పుడు నేను వాళ్ళు చెప్పాను, నేను ప్లాన్ చేస్తున్నాను. ఒకళ్ళు వచ్చారు, బాబు డబ్బులు ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకెళ్ళు అంటే చెప్పాను. ఆంటీ నేను అప్పు అయితే నేను తీసుకోను, ఎందుకంటే మిమ్మల్ని అప్పు తీర్చగలను లేదో నాకు తెలియదు, నేను తీసుకోను. అలా కాదు, నువ్వు ఒకవేళ దేవుడు నీకు ఇస్తే మాకు ఇవ్వకపోతే మాకు ఇవ్వద్దు. నేను చెప్పాను, దేవుడు నాకు ఇస్తే ఖచ్చితంగా డబ్బులు మీకు ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు మీరు ఓపి పట్టాలి. ఎప్పుడు దేవుడు నాకు ఓపెన్ చేస్తే డబ్బులు ఫస్ట్ మీకు అప్పు క్లియర్ చేసే నేను ముందుకు వెళ్తాను. సరే డబ్బులు ఇచ్చాను. తర్వాత 2 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా
ఒక రకం పీకల మీద కూర్చున్నారు. ఒక రకంగా మాకు కావాలి ₹1,00,000 కావాలి. ఆ రోజుల్లో నా ఇన్కమ్ 2,000, 3,000 కంటే ఎక్కువ ఇన్కమ్ లేని రోజులు. ప్రభు నిబంధన చేశావు. ఇచ్చువారుగా ఉంటాన్నావు. అప్పు 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 చేయువారుగా ఉండన్నావు. అప్పు ఇచ్చేవారుగా ఉంటారన్నావు. ప్రభు తలగా ఉంచుతా అన్నావు, తోకగా ఉంచునన్నావు. ప్రభు మమ్మల్ని అవమానం చేయదు. నీ యందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడ్డ ప్రభు అని పోలిక మీద తీసుకున్నాను. ఎప్పుడైతే నిబంధన జ్ఞాపం చేసుకున్నాను, నాకు అవమానం నుంచి తప్పిస్తారన్నావు వాగ్దానం. తల ఎత్తువాడు అన్నావు. ప్రభా నా సిగ్గుపడినివ్వనన్నావు. ప్రభా నా సిగ్గుపడినివ్వద్దయ్యా అన్నావు. నీ శరీరం నీ రక్తంతో వాగ్దానం చేసావు. వాగ్దానం ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్లో వాగ్దానం ఉంది. కరెక్ట్గా చేసి 3 రోజులు ప్రార్థన ఉన్నాను. 4వ రోజున హఠాత్తుగా నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీ అకౌంట్లో 2.5 లక్షలు వేస్తున్నాను. నెల రోజుల నుంచి నాకు 25 లక్షలు వచ్చాయి. దశంభాగం నీకు ఇద్దాం అనుకుంటున్నాను, కానీ నీకు ఒక్కడికే ఎందుకు ఇవ్వాలి, ఇది 10 మంది సేవకులు సర్దుదాము అని అనిపించింది నాకు. హఠాత్తుగా ఏం జరిగింది తెలీదు. నీకు ఇవ్వకపోతే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. వెంటనే నీ అకౌంట్లోకి 2.5 లక్షలు పంపించేస్తాను. ఆయన నిబంధన రాజులకు హృదయంలో కాలువల్లో తిప్పుతా అన్నాడు దేవుడు. ఎంత నిబంధనలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు యాడ్ చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానాలు, ఆ నిబంధనకి వాగ్దానాలు, అలా వాగ్దానం వెంబడి వాగ్దానం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వచ్చాడు. అలా చివరికి ఆత్మ సంబంధమైన అన్నీ ఉన్నాయి. ఇజ్రాయేల్కి ఆత్మ సంబంధమైన వాగ్దానాలు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పొందడం, ఇలాంటి వాగ్దానాలు లేవు. చేశాడు. మీకు ఆత్మతో నింపుతాను, ఆ దినం వస్తుంది. నేను పరిశుద్ధాత్మతో నింపుతాను, ఆ దినం వస్తుందని చెప్పాడు. యేసు ప్రభు వచ్చి ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా యాడ్ చేసి, అంతేకాదు దీంతో పాటు మనల్ని తన సంతతిగా మార్చుకొని, యేసు ప్రభు తన బిడ్డగా మనల్ని మార్చుకొని, యేసు ప్రభు అబ్రహాం బిడ్డ కాబట్టి, అబ్రహాం సంతతి కాబట్టి, మనం కూడా అబ్రహాం సంతతిగా వారసులుగా చేసి, అబ్రహాం వాగ్దానాలకి, యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాలకి మనం వారసులుగా చేశాడు. అయితే ఒకటి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా నిబంధనలో నువ్వు ఎంటర్ అవ్వకపోతే, నిబంధనలో నువ్వు ప్రవేశించకపోతే, ఈ అగ్రిమెంట్లో నువ్వు ప్రవేశించకపోతే అది నీది కాదు. పాత నిబంధన, పాత అగ్రిమెంట్ ఏంట్రా అంటే, సున్నతి చేయించుకున్నవాడు దానికి అర్హుడయ్యే, ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ అర్హుడయ్యేవాడు. నూతన నిబంధనలు ఏంటంటే, యేసుప్రభు నమ్మడం వల్ల యేసుప్రభు చేసిన నిబంధనలోకి ఎంటర్ అవుతాం. రక్తంతో నిబంధన చేశాడు ఆయన, రక్తంతో అగ్రిమెంట్ చేశాడు, నువ్వు ఎంటర్ అవుతాం. భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన మాటలు అక్షరమైన పొలను గతించదు. భయపడద్దు. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, అప్పు చేయవాడుగా ఉంటావు. నిన్ను తల ఎత్తువాడుగా ఉంచుతాడు, దేశం యొక్క ఉన్న స్థలాల మీద ఉంచుతా అన్నాడు. ఇదిగో నువ్వు పొలంలో ఆశ్రయించబడతావు, పట్టణంలో ఆశ్రయించబడతావు. నువ్వు నీ మీద పడే శత్రువును నీ ఎదురు హతం పడే చేస్తాను. నీ మీద పడే శత్రువును 7 దారులు పరిగెట్టిస్తాను. తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నీ బిడ్డలకు అధిక విశ్రాంతి కలగజేస్తావు. నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు, పుచ్చుకునేదానిగా ఉంటావు. ప్రియమైన దేవుని పిల్లారా, నిబంధన చిన్న విషయం కాదు. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా, సమస్య వచ్చినా ఫస్ట్ హోలీ కమ్యూనిటీ పెట్టుకొని నిబంధన జ్ఞాపం చేసుకుంటాను. ప్రభా నీ నిబంధన చేసావు. నిబంధనలో నీ వాగ్దానాలతో పాటు అబ్రహాం యొక్క వాగ్దానం, సంతతికి మీద ఉన్న ప్రతి వాగ్దానాన్ని నన్ను వారసులుగా చేసావు. ఇంకో జ్ఞాపం చేసుకో. నా పట్ల ఈ వాగ్దానం నెరవేరు. నా మీద శత్రువు వస్తున్నాడు, భయపెడుతున్నాడు అయ్యా, నా ఒక్క దారిలో వచ్చినాడు, 7 దారిలో పరిగెట్టించు. ఇప్పుడు శత్రువు కరోనా, ఒక్క దారి మీద మనకు వస్తే 7 దారిలో పరిగెట్టేట్టు చేస్తాడు కరోనాని. ఒక కరోనాయే కాదు, నీ ప్రతి సమస్యలో దేవుడు తీర్చలేని సమస్య లేదు, దేవుడు విడిపించలేని బురదగుంటలేదు. ఇక ఈ బురదగుంట్లో, ఈ ఊరిలో నన్ను ఎవడు విడిపించలేడు. లేదు, దేవుడు చేయగలడు. నువ్వు నమ్ముట నీ బలైతే నమ్మని సమస్య సాధ్యం. సహోదరుడా, ఈ నిబంధనలోకి నేను రమ్మని ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభు. మేక 3 ఏళ్ల పెయ్యి, ఆ యొక్క పొట్టేలు యొక్క రక్తంతో చేసిన నిబంధనకి నిత్య నిబంధన అబ్రహాం సంతతి చేశాడే. దాంతో అబ్రహాం నిబంధన చేశాడు. ఆ నిబంధనకి పాయింట్ బై పాయింట్ వాగ్దానం వెంబడి వాగ్దానం ఆ యొక్క అగ్రిమెంట్లో దేవుడు యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇది ఎలాంటిదంటే, అబ్రహాంతో చేసిన నిబంధన ఒక మొక్కలాడిది, ఒక గులాబీ మొగ్గలాడిది. ఆ గులాబీ మొగ్గ నెమ్మది విచ్చుకున్న కొద్ది దాంట్లో రేఖలు అన్నీ బయటపడతాయి. అలాగా యేసుప్రభు టైంతో పూర్తిగా విచ్చుకుంది. వాగ్దానాలన్నీ కొద్దిగా అబ్రహాం టైంలో కొద్ది వాగ్దానాలు ఇంకా పెరిగాయి. యాకోబు టైంలో, ఇస్సాకు టైంలో, మోషే టైంలో, దావీదు టైంలో ఆ వాగ్దానాలు పెరిగాయి ఫుల్గా. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన వాగ్దానాలతో అది ఎండ్ అయింది.
ఒక రకంగా యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభు నూతన నిబంధన వాగ్దానాలు, పాత నిబంధన వాగ్దానాలు రెండింటికి వారసులు అయిపోయాం. ఎంత గొప్ప నూతన నిబంధన, తన రక్తంతో చేశాడు నిబంధన. ఎలా తప్పించుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు? ఈ నిబంధనలోకి, ఈ అగ్రిమెంట్లోకి నువ్వు రాకపోతే నీ కర్మ. కానీ రావాలని కోరుకుంటున్నాడు యేసు ప్రభు. ఈ అగ్రిమెంట్లోకి రావాలని కోరుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఈ నిబంధనలోకి నేను ఆహ్వానిస్తున్నాడు. స్వయంగా తన రక్తంతో నిబంధన చేశాడు, అగ్రిమెంట్ చేశాడు. అగ్రిమెంట్లో తన రక్తంతో సాయం చేశాడు ఆయన. రా, ధైర్యంగా రా. ఎలా రావాలండి? ఈ అగ్రిమెంట్లోకి ఎలా రావాలండి? ఈ నిబంధనలకు ఎలా రావాలండి? ఆయన నమ్మడం. 2000 సంవత్సరాల కిందట నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. కన్య మరకు పుట్టాడు, ఏ పాపం లేకుండా జీవించాడు, శిలువ మీద నీ కొరకు చనిపోయాడు. నీ పాపాన్ని, శాపాన్ని ఆయన తీసుకున్నాడు. నీ శిక్ష ఆయన భరించాడు, ఆయన చనిపోయాడు. 3వ రోజు తిరిగి లేచాడు నీకోసం. ఆయన కార్చిన రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగింది. అంతేకాదు, ఆ రక్తంతో నిబంధన కూడా చేశాడు నీకు. చూడండి ఇక్కడ, మనం ముందు చూపించారు. ఆ రాజు రక్తం, ఈ రాజు రక్తం కలిసిపోయింది. ఆ రాజు ఇప్పుడు ఈ రాజు వచ్చి నా రక్తాన్ని బయట తీయలేడు. ఈ రాజు వచ్చి నా రక్తాన్ని బయట తీయమని తీయలేడు. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి తాగమన్నాడు. నిబంధన. ఇప్పుడు యేసు రక్తం మన రక్తంతో కలుస్తుంది. మన రక్తం యేసు ప్రభు రక్తం ఒకటైపోద్ది. మన రక్తంలో శక్తి ఏం లేదు, పాపం తప్ప. యేసు రక్తానికి శక్తి ఉంది, పవిత్రులుగా చేసే శక్తి ఉంది. యేసు మన దేహంలోనే ఆయన రక్తం పార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ నిబంధన తీసుకున్నప్పుడు నీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వాదమే పలకాలి, శాపాన్ని పలకడానికి వీల్లేదు. ఆశీర్వాదమే పలకాలి. ఇదిగో నా బిడ్డలను ఆశ్రయించు ప్రభా, నా బిడ్డలను దేశం యొక్క ఉన్న స్థలాలు తీసుకెళ్తావు, నేను నమ్ముచున్నాను ప్రభా అని చెప్పాలి. యూదులు ఆ పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు పిల్లల మీద ఆశీర్వాదం ఉంచుతారు. తెలుసు, ఆ గొర్రె పిల్లల రక్తం తాగుతున్నారు వాళ్ళు, పిల్లల మీద ఆశీర్వాదం ఉంచి మాట్లాడతాయి. ఇది ప్రభా వీరిని ఎఫ్రాయిం మనష్యేల వలె ఆశ్రయించి ప్రభా అంటారు. చాలా ఇంట్రెస్టింగ్. అడిగాను, ఎఫ్రాయిం మనష్యే వాళ్ళ పిల్లల మీద చేతులు పెట్టి ఎఫ్రాయిం మనష్యేలాగా ఆశ్రయించి ప్రభా అని అంటారేంటి, ఎందుకు అలాగ అంటారని అడిగాను. ప్రతి యూదులు యోసేపు మీద మిగతా అన్నదమ్ములు అందరూ అసూయపడ్డారు. వాళ్ళ మీద తగు తగు తగు. తర్వాత బెంజమిన్ మిగతా గోత్రికులతో ఒకసారి తగుపడ్డాడు. కానీ బైబిల్ ఎక్కడ చూసినా ఎఫ్రాయిం మనిషి ఎప్పుడు తగుపడలేదు. ఒక్క ఆత్మతో, ఒక్క మనసుతో, ఒక్క ప్రేమతో ఉన్నారు వాళ్ళు. అందుకు వారి పిల్లల మధ్య కూడా అదే ప్రేమ సఖ్యత ఉండాలని ఎఫ్రాయిం మనిషి గోత్రికులు పేర్లు పెట్టి ప్రార్థన చేస్తారట. యూదులు, యూదా హెబ్రీ తల్లిదండ్రులు పిల్లల కోసం. ఆమెన్. దేవుడు మనం దీవించుగాక. నిబంధనలను ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున నిజమైన ఆహారం, నిజమైన పానం అంటే ఏదో హోలికమ్మని తీసుకోవడం కాదు, వివేచించి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు వివేచించాలని. వివేచించడం అంటే ఏంటిది? రక్తం ఏం చేసింది? ఆయన శరీరం ఏం చేసింది? ఆ శరీరం పొంది దెబ్బలు చేసి స్వస్థపడ్డావు. ఆయన రక్తంతో నిబంధన చేశాడు. రక్తంతో నీ ప్రతి పాపానికి అడిగాడు. అంతేకాదు, వాగ్దానాలన్నిటికీ నిన్ను వారసం చేశాడు నిబంధన ద్వారా, రక్తం నిబంధన ద్వారా. నువ్వేం చేసుకోవాలంటే ఆ రక్తం శరీరం తిని రక్తం తాగి యేసు చేసినంత జ్ఞాపం చేసుకోవడం. జ్ఞాపం చేసుకోవడం. నీకేం కావాలన్నా, ఇప్పుడు ఏం కావాలన్నా హోలికమ్మని పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. జ్యూస్ పెట్టుకో, చిన్న రొట్టె కానీ, క్రాకర్ కానీ, చిన్న చపాతి ముగ్గని పెట్టుకో. ఇది ఆయన శరీరం గాను రక్తం గాను విశ్వసించు. తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత, ప్రభా నా కుమారుడు ఈ సమస్య ఉంది, నా కుమార్తె వివాహం కాలేదు ప్రభా, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నావు ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు, నేను రక్తంతో వాగ్దానం చేశావు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదనే వాగ్దానం కూడా నాదే, ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా నేను అబ్రహాం సంతతి కాబట్టి. ప్రభా మంచి జంటను దయచేయి ప్రభా. నా పిల్లలు పని లేక ఉన్నారు ప్రభా, మా చేతులను ఖాళీగా ఉంచున్నాను ప్రభా, మమ్మల్ని మా చేతి పనిని ఆశ్రయిస్తాను ప్రభా. మంచి చేతి పనిని ఇచ్చి వారికి ప్రభా, మంచి ఉద్యోగం ఇచ్చి ఆశ్రయించి ప్రభా. ఎన్ని ప్రభా అప్పుల్లో ఉన్నాం ప్రభా, అప్పుల నుంచి విడిపించు ప్రభా, మా దాస్యం నుంచి విడిపించు ప్రభా. క్యాన్సర్ ఉందా? ఒక ఆమె నా ఈ ప్రసంగం వింది అమెరికాలో, ఒక జూయిష్ లేడీ బార్బరా అని. ఆమె ఒక 2 నెలలు కంటిన్యూగా ఎర్లీ మార్నింగు దొట్టె ద్రాక్షారం తీసుకొని ఆవిడ
రోజు ఉదయం లేవగానే రొట్టె దాక్షరం తీసుకుని, ప్రభా నువ్వు పొంది దెబ్బల చేత నాకు స్వస్థత కలిగిందని నీ వాక్యం అని చెప్పి తినేది. ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ మొదలెట్టింది. 2 నెలలు ప్రతిరోజు ఉదయాన్నే హోలికమ్మని తీసుకోవడం మొదలెట్టింది. 2వ నెల వెళ్ళి హాస్పిటల్ చూపించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ మాయం. నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. మా సంఘ జీవితంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. ఎక్కడెక్కడైతే ఇది ఆయన శరీరం అని రక్తం వేచించి తింతాగారో అక్కడ రోగం బదులు ఆరోగ్యం వచ్చింది, బలహీనత బదులు బలం వచ్చింది, నిద్రించడం బదులు దీర్ఘాయుష్ వచ్చింది. సహోదరుడా, సహోదరి, ప్రపంచంలో దేవుడు పెట్టిన అతి పెద్ద మందు. ఈ మందుకు తిరగలేదు. నిజమైన ఆహారం, నిజమైన పానం, నిజమైన మందు ఇది. నిజమైన విరుగుడు, నిజమైన విడుదల. నమ్మి విశ్వాసంతో ఒకసారి దేవుడు వాగ్దానం, ప్రభా ఈ వాగ్దానం చేసావు, నా పట్ల నెరవేరుస్తాను నమ్ముచు, ఇదిగో వాగ్దానంలో నేను మా పాలి భాగస్తులు అవుతున్నాను ప్రభా అని చెప్పి కనుక నువ్వు తీసుకోగలిగితే అద్భుతం మీద అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. తీసుకుందామా? దయచేసి ఏదైనా జ్యూస్ పెట్టుకోండి, మీ దగ్గర చిన్న బిస్కెట్ కానీ లేదా చిన్న చపాతీ ముక్క కానీ పెట్టుకోండి. దయచేసి పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తాను, మనం కలిసి పుచ్చుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు అప్పగివ్వబడిన రాత్రి ఆ రొట్టెని ఎత్తుకొని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పావు. ఆ ప్రకారమే ఆ పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నూతన బంధం, పాప క్షమాపణ నిమిత్తమే చిందించబడుచున్న నూతన బంధం రక్తం అన్నావు. నీకు వందనాలు నాయనా. ఇది నీ రక్తంగాను నీ శరీరంగాను ప్రతిష్ఠించండి. ఇదిగో నాయనా, నువ్వు చేసినంత మరోసారి జ్ఞాపం చేసుకుంటూ తింటూ తాగుతున్నాం ప్రభా. నాయన మాలో రోగులైన వారిని రోగాన్ని వెంటనే మార్పండి. కరోనా ఉన్న వెంటనే కరోనాను మాన్పండి ప్రభా. నాయన ఎవరైతే ప్రాణాపాయం ఉన్నారో నాయన ఆ ప్రాణాపాయం నుంచి బయటికి లాగండి. అధిక ఆయుష్ దయచేయండి, దీర్ఘాయుష్ దయచేయండి. నాయన ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి బయటికి లాగండి ప్రభా. ఎవరైతే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఆకాశ వాకిలి ఇప్పి పట్టజాలను విస్తారంగా వారిని కుమ్మరించమనవచ్చు. నన్ను ఎవరైతే భయంకర బంధకాలు ఉన్నారో ఆ బంధకాల నుంచి విడుదల చేయమని అడగచ్చు. నీకే మహిమాసులుగా అంతా ప్రభావం చెల్లించు. నీ రక్తం శరీరంగా దీన్ని ప్రతిష్ఠిస్తూ తాగుచుండగా నాయన ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్ దయచేయమని అడగచ్చు. విడుదల దయచేయమని అడగచ్చు. నాయన నీతిని దయచేయమని అడగచ్చు. పరిశుద్ధ దయచేయమని అడగచ్చు. జ్ఞానం దయచేయమని అడగచ్చు. యేసు నామమున పెట్టి ప్రార్థన విన్నపం అడుగుచున్నాం తండ్రి. కలిసి పుచ్చుకుందాం. దేవుడు మనం దీవించుగాక. ఇక ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి, చివరిలో జాయిన్ చాపల్ సంఘ సభ్యులందరికీ నేను ఒక నెంబర్ ఇచ్చాను. ఒకవేళ మీరు దశమాగాలు కానీ చేపలను పంపించాలనుకుంటే నా ఫోటో ఉంటుంది, కింద జాయిన్ చాపల్ అని ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని పంపించండి. అంతేకాకుండా సీక్ అండ్ సేవ్ జాయిన్ చర్చ్ తాడ్చెల్లిపాలెం చర్చ్ మెంబర్లు, అంటే చనిపోయిన లేట్ ఎం రాజశేఖర్ గారి చర్చ్ మెంబర్స్, వారిది కూడా తర్వాత ఇచ్చాను. రాజశేఖర్ గారి బొమ్మ ఉంటుంది, దాని కింద వారి యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ పంపించండి. సీక్ అండ్ సేవ్ జాయిన్ చర్చ్ మెంబర్స్, తాడ్చెల్లిపాలెం చర్చ్ మెంబర్స్ అందరూ ఆ నెంబర్ పంపించండి. వారి కుటుంబానికి ఆ సహాయం ఆ యొక్క కానుకలు అందుతాయి. దేవుడు మనల్ని దీవించుగాక. భయపడద్దు, దిగులు పడద్దు. మీరు ఎవరు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరు ఈ యొక్క పాండమిక్లో నశించడం దేవుడికి ఇష్టం లేదు. నమ్ముడు నీ బలైతే నమ్మడానికి సమస్య సాధ్యం. నువ్వు చేసిన తక్కువ విషయం కాదు. ఆయన యొక్క రక్తం నిబంధనలకు నువ్వు ఎంటర్ అయ్యావు. భూమి ఆకాశాలు గతించిపోయినా నీ కోసం ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఇంకో విషయం చెప్పాలి, ఎప్పుడైతే నువ్వు నిబంధనలోకి ఎంటర్ అయ్యావో దేవుడు కోట్లాది దోతలు విడుదలవుతాయి. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన సక్సెస్ చేయడానికి దోతలు విడుదలవుతాయి. వేలాది దోతలు, కోట్లాది దోతలు విడుదలవుతాయి. ఎప్పుడైతే నిబంధన చేసుకున్నావో నీ మాటకు ఏం నువ్వు అడుగుతావో దేవుడిని అది నెరవేర్చడానికి కోట్లాది దోతలు సిద్ధమవుతాయి. ఆ వాక్యం ఇంకా నేను చూపించాలని ఆశపడ్డాను, ఇంకా టైం లేక ఆ వాక్యం నేను చూపించలేకపోయాను. దేవుడు మనం దీవించుగాక. భయపడద్దు, నిబంధన తీసుకోండి. నిబంధన జ్ఞాపం చేసుకుని ఒక మాట అనండి. నీకేం కావాలో అది అడుగు, దాన్ని నెరవేర్చడానికి దేవుడి దోతలు సిద్ధంగా ఉన్నారు. ఆమె భయపడద్దు. ఆఖరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ యొక్క వాక్యం వింటున్న పిల్లలందరినీ, ప్రభు నీ బిడ్డలందరినీ నీ నామములో భద్రపరుస్తున్నాను. రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దృష్టి ఆపాదకు ప్రతిక్రియ ఏం చేస్తున్నాను. వీరి ప్రాణాత్మ దేహాలు, ఫైనాన్స్, ఆరోగ్యం, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఆత్మస్థితి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పరిచర్య సమస్తం నేను భద్రపరుస్తున్నాను. 30 60 100 మేము ఫలించి అభివృద్ధి పొందుతూ కృప చేయండి. సాతానుకు ప్రతిక్రియ ఏం చేస్తాను. మమ్మల్ని, మా కుటుంబాన్ని నామములో భద్రపరుస్తాను. నేను నీకే మహిమాసులుగంతా ప్రభావం. యేసు నామమున పెట్టి ప్రార్థన విన్నపం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక.
మా అనుదిన ఆహారం నేడు మాకు దాచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మమ్మ సోదరులకు తక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నో తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శక్తి సహవాసం కాపుదల మనకు మన కుటుంబాల సదా తోడేండుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరలా వచ్చేవారు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.